ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మహిళల్లో కూడా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ హోమియోపతికి అప్రోచ్ అవుతూ ఉంటారు. ప్యూబర్టీ దాటిందంటే చాలు, ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ దాటిందంటే తప్పకుండా. ఇప్పుడు జంక్ ఫుడ్ లేకుండా, ఏ ఫుడ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులను అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే తొందర. కొంతమందికి సోరియాసిస్ ఇదంతా కూడా సడన్గా దే ఆర్ అంటే ఆ కేసెస్ బయటపడుతున్నాయి. సో ఈ దానికి ఏంటి సార్? సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్ కానీ మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా పనిచేస్తున్నప్పుడు మధ్యకాలంలో యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి సార్. ఇలాంటి హార్ట్ రిలేటెడ్ కేసెస్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా హార్ట్ కండిషన్స్ వచ్చేటటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు మనం ఒక వింతైన అంటే చాలా ప్రాముఖ్యమైన ఒక మెడికల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకొని ఉన్నాము. అది ఏంటంటే హోమియోపతి. అసలు అది స్టార్ట్ అయింది జర్మనీలో, కానీ ఎక్కువ మంది దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు మన ఇండియాలో ఉన్నారు. సో ఈ హోమియోపతిలో ఇది ఇటీవల కాలంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఈ హోమియోపతిని ఆయుష్లో కలిపేసి ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ని అపాయింట్ చేసుకోవడం, సర్వీస్ ఇవ్వడం ప్రజలకి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ అంటే హోమియోపతి ఎడ్యుకేషన్లో కూడా పీజీ లాంటి ఎడ్యుకేషన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ అక్కడక్కడ కొన్ని మనకు కనబడతూ ఉంటాయి. అవి ఎక్కువ హైలైట్ అవ్వవు. కాకపోతే ఈరోజు మనము అట్లాంటి కొన్ని రేర్ కేసెస్ వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా సీనియర్ డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చాం మనం. తను దాదాపుగా 25 ఏళ్ల నుంచి హోమియోపతి తను ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్, వెల్కమ్ టు సాక్షి లైఫ్ సార్. నమస్తే సార్. యాక్చువల్లీ మాకు మీ యొక్క పేషెంట్స్ ప్రొఫైల్ సార్, అంటే చాలామంది యాడ్స్ కనబడుతుంటాయి మనకు, వేరే వేరే హాస్పిటల్స్ అవి హోమియోపతి వాళ్ళు అంత కనబడవు. సో మీ ట్రీట్మెంట్లో మీరు బాగా ప్రాణాంతకమైన ఒక వ్యాధిని మీరు అది ప్రోగ్రెస్ అవ్వకుండా బాడీలో ఆపేసిన సందర్భాలు ఏమన్నా మీ పేషెంట్లో మీరేమన్నా చేయగలిగారా? కొంచెం చెప్పండి. అంటే హోమియోపతి అంటేనే ఇప్పుడు చూడండి, ఫస్ట్ జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మెయిన్ లైన్స్ ట్రీట్మెంట్కి వెళ్తారండి. మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్ గురించి వెళ్తారన్నట్టు. అంటే అలోపతి మెడిసిన్స్ కూడా వీలైనంత వరకు వాడాలని అనుకుంటారు అన్నట్టు. అక్కడ సక్సెస్ కాలేదని అంటే కొంచెం ఆయుర్వేదికో లేకపోతే ఇంకా వేరే దానికి వెళ్తారన్నట్టు. ఇందులో భాగంగానే హోమియోపతి కూడా చాలామంది వస్తూ ఉంటారు అనుకోండి. అయితే హోమియోపతిలో ఏంటంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా కరెక్ట్గా ఆలోచిస్తుంది. అంటే మెయిన్ స్ట్రీమ్కి తగ్గట్టుగా ఈ ఆయుష్ సిస్టమ్స్ కూడాను ఇంక్లూడ్ చేయాలని ఆలోచిస్తుంది అన్నట్టు. మా హోమియోపతి డాక్టర్స్కి మాత్రం చాలా ముందు నుంచి ఏముంటుందంటే అలాంగ్ విత్ అలోపతి మెయిన్ స్ట్రీమ్ ట్రీట్మెంట్తో పాటుగా మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే రిజల్ట్ యొక్క పర్సంటేజ్ చాలా బాగుంటుందండి. అంటే కొన్ని చాలా ఎంత డెడ్లీ డిసీజెస్లో కూడా పెద్ద పెద్ద సర్జరీస్కో ఆపరేషన్స్కి అట్లాంటి వాటికి వెళ్లకుండా మనం సింపుల్గా ఆ ట్రీట్మెంట్ అక్యూట్గానేమో ఆ ట్రీట్మెంట్, క్రోనిక్గా మన ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ను రెండోసారి మనము వీ కెన్ టేక్. ఎస్, నో ప్రాబ్లం. అంటే ఆ ట్రీట్మెంట్కి తోడుగా జనరల్గా మా దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ కేసు వచ్చింది అనుకుందాం. క్యాన్సర్ కేసు వచ్చినట్టయితే మేమేమో టక్కన అక్కడ వాళ్ళు సంథింగ్ సర్జరీ చేయించుంటారు, తర్వాత కీమోథెరపీనో రేడియోథెరపీనో నడుస్తూ ఉంటుంది. సడన్గా మేము కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ మేము స్టాప్ చేయమని చెప్పం. తప్పకుండా యూస్ చేయండి, దానికి తోడుగా మనం స్లోగా మనం హోమియోపతి స్టార్ట్ చేస్తాము అనేసి. ఇందులో ఏంటంటే కాన్స్టిట్యూషన్గా ఇవ్వడం ఒకటి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం పర్సనాలిటీ ఓరియంటెడ్, అంటే మైండ్ని బాడీని అంతా స్టడీ చేసి ఇవ్వడం అనేది మెయిన్ సిస్టమ్. ఇలా ఇచ్చినట్టయితే చాలా డెడ్లీ డిసీజెస్ని కూడా మనం చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు ఒకటి. అండ్ అలోపతిక్ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేయడానికి కూడా ఇది చాలా అనువుగా ఉంటుందన్నమాట. ఇది ఒకటి. ఇంకో కొన్నిసార్లు ఏంటంటే ఏమంటే మేము సర్జరీ చేయించాం కానీ కీమోథెరపీ తీసుకున్న తర్వాత వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయండి, అలాంటప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మేము కీమోథెరపీ తీసుకునేటటువంటి ఉద్దేశం మాకు లేదు అనుకున్నప్పుడు మనం డిసీజ్నే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఇస్తామన్నట్టు. అంటే ప్యాథాలజీలో చేంజెస్ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ అయినప్పుడు ఏదైనా చిన్న సర్జరీ చేస్తుంటారు, పెట్లో చూస్తే ఆల్రెడీ అది సెకండరీస్ ఫామ్ అయి ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడాను మనం ఏం చేస్తామంటే వీలైనంత వరకు అది స్ప్రెడ్ కాకుండా ఉండేటట్టుగా పెథాలజీ బేస్ని చేసుకొని ఈ కొంచెం మదర్ టించర్స్ ఫామ్లోనూ అట్లాంటివి ఇస్తామన్నమాట. ఈ విధంగా ఇస్తే కూడా మనకు చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇలాంటివే కాదు, క్యాన్సర్ అనే కాదు, ఈ సోరియాసిస్ అనుకోండి, ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఎస్పెషల్లీ రొమేటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, కొన్ని సందర్భాల్లో జెనెటిక్ డిజార్డర్స్లో కూడాను మనం అట్లీస్ట్ ఆ ప్రోగ్రెస్ కాకుండా కొంతవరకు మనం స్టాప్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.
అని అంటే మీన్స్ ఆ డిసీజ్ని ఎక్కువ ప్రోగ్రెస్ కానివ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా క్యాన్సర్ పేషెంట్ చెప్పొచ్చు. ఓకే, క్యాన్సర్ పేషెంటే అనుకుందాం. ఇప్పుడు ఒక కేసు అండి, తనకి 90 ఇయర్స్, తనకి థ్రోట్లో క్యాన్సర్ వచ్చింది. థ్రోట్లో క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు 90 ఇయర్స్ పర్సన్కి ఎవరైనా కానీ సర్జరీ అయితే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సజెషబుల్. అలా అనేసి కీమోథెరపీ ఏమైనా తట్టుకునేటటువంటి శక్తి ఉంటుందా అంటే అది కూడా 90% ఉండదు. కాబట్టి జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే ఆంకాలజిస్టులు ఎందుకండి ఇబ్బంది పెట్టడం వారిని. ఇలాంటి కేసులు మాకు వస్తాయన్నమాట కొన్నిసార్లు. ఇప్పుడు చిన్న ఏజ్లో వచ్చే కేసు ఉంటేనే మాకు టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. అంటే సరే, అందుకోసం మేము ఏం చెప్తాం, సడన్గా ఆ మెడిసిన్ స్టాప్ చేయకండి, ఎనీవే కీమోథెరపీ రన్ చేయనివ్వండి, మెల్లమెల్లగా మనం తగ్గించుకుంటూ వస్తాం. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత క్లీన్ అయిపోయిందంటే మనం మెల్లగా కీమోని తీసేద్దాం, అన్నీ తీసేద్దాం, ఓన్లీ హోమియోపతి పైన నడిపిద్దాం అనేసి. కానీ ఇలాంటి కేసు వచ్చినప్పుడు అక్కడ ఏమి ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు కేసు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఒక పర్సన్కి, 90 ఇయర్స్ పర్సన్కి. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ నాకు హ్యాండ్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏంటి అని అంటే ఒక 1 month 2 monthsలోనే మెల్లమెల్లగా అదేమైంది, క్యాన్సర్ లోపల ఉండేటటువంటి క్యాన్సర్ అంతా ఒక గడ్డలాగా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఒక పస్టులాగా ఇంత పెద్ద లంప్ లాగా ఫామ్ అయిపోయింది. ఒక ఫైన్ మూమెంట్లో మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది, మొత్తం టోటల్గా అది కారిపోయింది అనమాట. ఇది ఒక మెరాక్యులస్ క్యూర్. నేను సాధారణంగా చూసే క్యాన్సర్ కేసెస్లో చాలా వరకు ఏంటంటే కొంతవరకు ప్యాలియేట్ చేయగలం. ఏమంటే వాళ్ళు 1 year వరకే ఉంటుందని అన్నారండి అని. అలాంటి కేసెస్లో మనం హోమియోపతితో పాటు అది వాడండి ఇది వాడండి కానీ హోమియోపతితో వాడిస్తూ మనం 4 years వరకు లాగిన కేసెస్ ఉన్నాయి, చాలా ఉంటాయి. అంటే దాంతో మీరు సైడ్ ఎఫెక్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా చక్కగా హోమియోపతితో ట్రీట్ చేయొచ్చు. దానికి తోడు క్యూరేటివ్గా కూడా ట్రీట్ చేయొచ్చు. అయితే ఈ కేసులో పర్టికులర్ కేసులో ఏమీ లేదు కాబట్టి అది ఏమైందంటే ఒక 3 to 4 monthsలో మొత్తం టోటల్గా బయటకు వచ్చేసి టోటల్గా క్యూర్ అయిపోయింది. అంటే 90 years పర్సన్ ఆఫ్టర్ ఇంకా 4 years తర్వాత వరకు కూడా ఆయన బతుకున్నారు. సాధారణంగా నార్మల్ డెత్ అయిపోయింది ఆఫ్టర్ కోవిడ్ టైంలో, న్యాచురల్ డెత్ అన్నట్టు అయిపోయింది. బట్ ఇట్స్ ఎ మెరాక్యులస్ క్యూర్ అనమాట. ఇలాంటివి మనం హోమియోపతిలో అక్కడక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా మాకు వచ్చేవాళ్ళు కూడా ప్రతిదీ మెరాకిల్తోనే వస్తారు, మెరాకిల్ ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. ప్రతి విషయంలో జరగకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఫ్రీ హ్యాండ్ ఉన్న కేసు ఏదైతే ఉంటుందో అలాంటి టైంలో. అలాగనేసి ఇంకొక డిఫికల్టీ కూడా ఉంది. కొంతమంది ఉంటారు, యూట్రస్ క్యాన్సర్ ఉందండి, వారు ఏం చేశారనంటే మెడిటేషన్ చేసే గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మెడిటేషన్ చేస్తానండి, నేను మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అనేసి. కొంతమంది ఇలాంటి ఇంటర్వ్యూస్నో లేకపోతే కొంచెం మన గురించి తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మేము ఏం వాడమండి, ఏమీ చేయం, ఓన్లీ మీ మెడిసిన్ ఇవ్వండి, మాకు పూర్తి నమ్మకం ఉంది అనేసి. ఇది అన్నిటికంటే పెద్ద ప్రెజర్ఫుల్ సిచ్యువేషన్. ఓకే అని అంటే ఎందుకు అని అంటే, అరే మీరు అంటే పూర్తి ఏజ్ ఉంటుంటేనేమో మనకు ధైర్యం ఉంటుంది. అదే చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇలా వచ్చేసి ఏం లేదంటే యూట్రస్కి క్యాన్సర్ ఉంది ఉంటే 50-60 years ఉంటే వాళ్ళే అట్లా అనేసరికి, లేదమ్మా మీరు తప్పకుండా అక్కడ యూజ్ చేయండి, దాంతోపాటే మనం చేద్దాం అని చెప్తాం అనమాట. లేదండి అలాంటి కేసెస్లో కూడాను ఏంటంటే కొన్నిసార్లు బాగా అవ్వచ్చు, కొన్నిసార్లు బాగా కాకపోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు అడిగినట్టుగా అలోపతి మెడిసిన్స్కి తోడుగా హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు అని. తప్పకుండా వాడొచ్చు అని, అంత ప్రాబ్లం ఉండదు. బట్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిని మనం అంత కలపలేము. ఓసారి బాగా అవుతుంది, ఓసారి అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. బాగా అయినా దేని నుంచి బాగా అయింది కూడా మనకు అర్థం కాదు. సో కాబట్టి ఆయుర్వేదిక్లో కలపడం కొంచెం కష్టం. హోమియోపతి మెడిసిన్ని మనం ఇంగ్లీష్ మెడిసిన్స్తో అయితే కలిపి వాడచ్చు. సార్ ఇప్పుడు కొంచెం జెనెటిక్ డిజార్డర్స్, ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా మీరు అంటే ఆ వ్యాధిని ఎక్కువ స్ప్రెడ్ కానివ్వకుండా అరికట్టే సందర్భాలే మీరు చూసారు. చూడండి ఈ మధ్యన SMS అని ఈ మధ్యన ఒకటి బాగా ఎక్కువ స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ అని కేసు. దాని గురించి చాలా వరకు ఒక 6 years కిందట కూడాను ఎవరికో ఈ కండిషన్ ఉంది, ఈ అమ్మాయికి ట్రీట్ కావాలి అని అంటే దానికోసం ఇంజెక్షన్స్ ఏవో తెప్పించాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్కి దాదాపు 14 కోట్లు అవుతుంది, ఇంజెక్షన్స్కే 14 కోట్లు అవుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ఎలాగైనా చేసి సేవ్ చేయండి అని అంటే మన స్టార్సే, మన సెలబ్రిటీసే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దాన్ని చెప్పారు, ఈ పర్టికులర్ అకౌంట్కి మనీ పంపించండి అట్లా అనేసి. అప్పుడు ఒక ట్రీట్ అయ్యింది. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే అది జరిగిన కొంత సమయంలో నా దగ్గర ఒక కేసు వచ్చిందండి. అది కూడా SMAనే, స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ. ఇందులో type 1, type 2, type 3 అని ఉంటాయి. నా type 1 కేసు అయితేనే బ్రెత్లెస్నెస్ ఎక్కువైపోయి చాలా చైల్డ్హుడ్ ఏజ్లోనే చనిపోతారు. type 2 కేసు అంటే type 2 అండ్ type 3 కూడాను మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. మెయిన్గా లోవర్ లెగ్స్కి అంటే ఎక్స్ట్రిమిటీస్కి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు వీక్ అయిపోతారు, నడవలేరు, డిస్ప్లేస్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కేసు నా దగ్గర వచ్చింది అన్నమాట. నేను ఏం చేశానంటే చూడండి, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నిమ్స్లో వాళ్ళు ఏదైతే మన జెనెటిక్ అనాలిసిస్ ఏదైతే చేయిస్తారో క్రోమోజోమల్ అనాలిసిస్, సరే సార్ SMA type
2 అండ్ టైప్ 3 అని డయాగ్నోస్ ఇచ్చారు అని చెప్పారు. వాళ్ళు ఇలాగే ట్రై చేశారు, ఎవరన్నా సేవ్ చేస్తారా, ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చేసి కొంచెం అనేసి, అది కాలేదు. ఎనీవే అలా వచ్చినప్పుడు ఏంటంటే సరే మనం బ్లైండ్గా నేను ట్రీట్మెంట్ అయితే ఇస్తాను. ఇలాంటి కేసెస్లో మనకి బాగానే కానప్పుడు మేము అసలు డబ్బులు కూడా తీసుకోం, అలాంటి దానికి అవసరం లేదు. ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ బేస్తో మనం చేస్తూ వస్తున్నాం అనమాట. ఆ విధంగా చేస్తూ దాంట్లో ఆ రిలేటెడ్ ఇంటర్నల్ థింగ్స్ చాలా ఉన్నాయి. నేను ఏం చేశాను, మెడిసిన్ ఏ బేస్ పైన ఇచ్చాను, దాంతోపాటు ఇంకేమైనా కొత్త టెక్నిక్స్ యూస్ చేశానా అనేది. బట్ ప్యూర్లీ ఇట్స్ హోమియోపతిక్ రిలేటెడ్ థింగ్. కాన్స్టిట్యూషన్కు మెడిసిన్స్ ఇస్తూ వస్తున్నాం. అది మామూలుగా అయితే డిటోరియేట్ కావాలి, కానీ ఇప్పటికీ నేను 2021 జనవరి నుంచి ట్రీట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అది ప్రోగ్రెస్సే ఉంది. మెల్లగా ఆ అబ్బాయి మెల్లగా నడవడం అంతకుముందు నడిచేవాడు కాదు, మెల్లగా కొంచెం 4 అడుగులు వేస్తే కింద పడిపోయేవాడు అన్నట్టు. ఇప్పుడు నడుస్తున్నాడు, మెట్లెక్కేస్తున్నాడు, పరిగెడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్. కాకపోతే కొంచెం ఈ హిప్ జాయింట్ అనేది కొంచెం డిస్ప్లేస్ అయ్యి ఉంది. బట్ వాళ్ళకి నేను చెప్తాను అన్నట్టు, మీరు వెళ్ళి ఎలాగో వాళ్ళని పిలుస్తారండి, అంటే ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లేదా జెనెటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళని వాళ్ళే ఆ ఇన్స్టిట్యూషన్సే పిలుస్తాయి అన్నట్టు. పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ ఉన్న అందరి పిల్లల్లోకి వెళ్ళి మా అబ్బాయి మాత్రం బాగున్నాడండి, వీడికి డిటోరియేషనే కాదు ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. డిటోరియేట్ కాలేదు వన్ థింగ్, అదే అక్కడే మనం విన్నట్టు. ఇంకోటి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు వాడు నార్మల్గా తింటున్నాడు. ఈ క్రమంలో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. అదంటే అది సైంటిఫిక్ రిలేటెడ్ థింగ్ అనుకోండి, అది నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ క్రమంలో ఏంటంటే ఇంకా కొంచెం వాడు ఎపిటైట్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా వాడు వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, చక్కగా చాలా విషయాల్లో వాడి ఇంటెలిజెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అన్నట్టుగా జరిగింది అన్నట్టు. ఇట్స్ వెరీ గుడ్. బట్ అలాంటి కేసెస్లను కూడా మనం హోమియోపతిలో ట్రై చేయొచ్చు. ఇప్పుడు కూడా ఒకటి రన్ అవుతుంది అలాంటిది. ఎస్ఎంఏతో బాధపడుతుంది అమ్మాయి, దానికోసం గవర్నమెంట్లో డబ్బులు ఇవ్వాలనేసి ఎవరో ఇచ్చారంటే ఈ మధ్యనే మళ్ళీ ఇంకో రన్ అయింది. ఈ అమ్మాయికి మొత్తానికి ఈ గవర్నమెంట్ ఇలా ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఇలా ఇచ్చిందని కూడాను. బట్ అలాంటి టఫ్ కేసెస్లో కూడా మనం హోమియోపతిలో కొంతవరకు పాలియేట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు అంటే మహిళల్లో కూడా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ హోమియోపతికి అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎట్లా ఉన్నాయి సార్ రిజల్ట్స్ మీ పేషెంట్స్లో? మీకు కొన్ని బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మహిళల కేసెస్ అంటే చాలా వరకు అండి ఈ మధ్య కాలంలో థైరాయిడ్ ఒకటి అండ్ పీసీఓడి ఒకటి, హార్మోనల్ రిలేటెడ్ థింగ్స్ ఒకటి. థైరాయిడ్ అండ్ హార్మోనల్ రిలేటెడ్ థింగ్స్ ఎందుకు అంటే జస్ట్ ప్యూబర్టీ దాటిందంటే చాలు, ఒక 11 years 12 years దాటిందంటే తప్పకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఏది ఈ పీసీఓడి లాంటి అట్లాంటి సమస్యలు రావడం. పీసీఓడి గురించి అనేసి తప్పకుండా మామూలుగా హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కొంత టైం. కొంతమందికి ఈ మధ్యన అవేర్నెస్ ఎక్కువ వచ్చిందండి మొత్తానికి, అని అంటే ఎందుకు అనవసరంగా చిన్న ఏజ్లోనే ఇలాంటి హార్మోన్స్ అట్లాంటివన్నీ తీసుకోవడం అని. అలాంటి వాళ్ళు ఎక్కువగా హోమియోపతికి వస్తుంటారు మోస్ట్లీ. అంటే ఇందులో 90% ఆఫ్ కేసెస్లో మనకు మంచి రిజల్ట్స్ అయితే కనబడతాయి అన్నమాట. అంటే పీసీఓడి తగ్గిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గుతాయి. కానీ దీనికి ఏంటంటే కొంతమంది దానికి టైం తీసుకుంటుందండి. అంటే మనం ఇప్పుడు జంక్ ఫుడ్ లేకుండా ఏ ఫుడ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో మార్పులను అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే తొందరగా అయ్యేదేమో. కానీ మనం చెప్పింది ఎవరు ఈ సగానికి కూడా పాటించరు. అంటే ఫుడ్ విషయంలో ఎస్పెషల్గా జంక్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా రిలేటెడ్ దాంట్లో ఎక్కువ వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ అయిపోవడం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం కష్టమైనప్పటికీ కూడాను ఒక 3-4 ఏళ్ల ట్రీట్మెంట్లో తప్పకుండా పీసీఓడి లేకపోతే ఏవి మన థైరాయిడ్ రిలేటెడ్ కండిషన్స్ అవి మనం దాదాపుగా క్యూర్ చేయొచ్చు. సార్ అంటే స్కిన్ రిలేటెడ్ దానికి కూడా ఎక్కువ హోమియోపతిని అప్రోచ్ అవుతుంటారు సార్. అంటే స్కిన్లో అంటే కొంతమందికి సోరియాసిస్ ఇదంతా కూడా సడన్గా దే ఆర్ అంటే ఆ కేసెస్ బయటపడుతున్నాయి. సో ఈ దానికి ఏంటి సార్ చూడండి, మీ దాంట్లో ఎట్లా ఉన్నాయి సొల్యూషన్? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ రిలేటెడ్ కేసెస్లో సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్ కానీ, ల్యూకోడర్మా కానీ, అంటే బొల్లి అంటారు కదండి, అవి ఈ కండిషన్స్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. అంటే మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా పనిచేస్తున్నప్పుడు మన సెల్స్ పైనే మన సెల్సే యాక్ట్ చేయడం వల్ల మొత్తానికి సెల్స్ డిస్ట్రక్షన్ అవుతాయి, దానివల్ల వస్తుంది అనుకోండి. అయితే ఇట్లాంటి కేసెస్లలో మామూలుగా ఎగ్జిమాల్ కానీ లేకపోతే ఏదో మామూలు ఫంగల్ రిలేటెడ్ కేసెస్లో అది చాలా సింపుల్గానే తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఎగ్జిమాల్ కూడా అంత ఈజీగా తగ్గవు. చిన్నపిల్లల్లో మనకి ఇక్కడ వస్తుంటుంది చూడండి, ఈ ఏరియాలో డ్రైనెస్తో పాటు క్రియేట్ అయి ఉంటుంది. ఇలాంటి కేసెస్ కూడా చాలా సమయం తీసుకుంటాయి. బట్ హోమియోపతిలో ఇట్లాంటి వాటికి ఆటో ఇమ్యూనిటీ నుంచి డెవలప్ అయినటువంటి వాటిలలో మామూలు ట్రీట్మెంట్స్ కంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈజ్ హోమియోపతి ట్రీట్మెంటే. నేను ఎక్కువగా సోరియాసిస్ కేసెస్లో నేను ఎక్కువ చూసుంటాను ఇంతవరకు. అంటే 1000s చూసినటువంటి కేసెస్ ఏవి నా స్కిన్ కేసెస్ అని అంటే సోరియాసిస్ కేసులే ఉంటాయి. చాలా మోర్ దెన్ 70% ఆఫ్ కేసెస్లో దాదాపుగా క్యూర్ అయిపోతాయి. కానీ ఇంకోటి ఏంటంటే
మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1-2 ఇయర్స్లో తగ్గిపోయింది అనుకోండి, 1 ఇయర్ పట్టొచ్చు కొంతమందికి ఇప్పుడే వచ్చిన కేసు ఉన్నట్టయితే ఓ 2-3 నెలల్లో తగ్గిపోతుంది కూడా. కొన్నిసార్లు ఇయర్స్ తరబడి పాత కేసెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి చాలా టైం కూడా పడుతుంది. అయితే చాలామంది అడిగే ఏమడుగుతారంటే అసలు ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వస్తుందా అనేసి. తగ్గిన తర్వాత అంటే చూడండి, నేను 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్లో కొంతమందికి తగ్గింది ఇంతవరకు రాలేదు, కొంతమందికి తగ్గిన తర్వాత 2-3 ఏళ్ళకే మళ్ళీ కనపడుతుంది, కొంతమందికి 15 ఏళ్ళ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. ఇట్స్ డిపెండ్స్ అండి. మనం అప్పటికి తగ్గిందా ఇట్స్ ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతోంది అనుకున్నప్పుడు మళ్ళీ డెవలప్ కావచ్చు, లేదు బాగానే ఉంది అనుకుంటే డెవలప్ కాకపోవచ్చు. ఇంకో విషయం, ఒకవేళ ఇమ్యూన్ సిస్టంలో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ అదే ప్రాబ్లం రావాలని కూడా లేదు. అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఏ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఏదో వచ్చినా రావచ్చు, రాకపోవచ్చు. సార్ ఇప్పుడు ఆర్థో రిలేటెడ్ ఇష్యూస్లో సార్ అంటే మీ దగ్గర వచ్చే పేషెంట్స్ ఎట్లా రిలీఫ్ పొందుతున్నారు? ఆర్థో రిలేటెడ్ కేసెస్ అంటే మామూలుగా ఆర్థరైటిస్ కానీ, ఏదో బ్యాక్ ఏక్, స్పాండైలోసిస్, స్పాండిలైటిస్, లేకపోతే స్పాండియోలెసిస్థిసిస్ ఇలాంటివి ఉంటాయి. మామూలుగా బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నెక్ పెయిన్స్ ఇట్లాంటివి ఏవైనప్పటికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి దాంట్లో. ఇప్పుడు స్పాండియోలైటిస్ అయితే ఇన్ఫ్లమేషన్ ఉండి కొన్నిసార్లు యాంకలైజింగ్ అయిపోతుంది, అంటే ఇక్కడ స్టిఫ్నెస్ వచ్చి ఇలా పట్టుకొని పోయినట్టుగా అయిపోతుంది, వాళ్ళు ఇలా చూడలేరు, ఇట్లా పక్కకు చూడలేరు అన్నట్టు. అటువంటి కండిషన్స్లో అయితే కొంచెం కష్టం, స్లోగా అవుతుంది. బట్ ఇంజురీ నుంచి డెవలప్ అయినటువంటివి కానీ, లేకపోతే ఈ వేర్ అండ్ టేర్ ఏజ్తో పాటు వచ్చినటువంటి సమస్యలైనా కానీ చాలా చక్కగా తగ్గుతాయి. ఇప్పుడు ఇందులో ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు, అది ఏజ్తో పాటు వచ్చేది, చాలా వరకు అది కూడా తగ్గుతుంది. రుమేటెడ్ ఆర్థరైటిస్ చాలా తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం. అది ఎందుకంటే అదే నార్మల్గా వేర్ అండ్ టేర్తో వచ్చినటువంటి ప్రాబ్లం కాదు, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మన ఇమ్యూన్ సిస్టమే మనకు ఆపోజిట్గా చేస్తున్నప్పుడు వస్తున్నట్టు. ఇలాంటి కండిషన్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే మళ్ళీ అందులో కూడా సీరో నెగిటివ్, సీరో పాజిటివ్ అని కేసెస్ ఉంటాయన్నమాట. అంటే దాంట్లో మనకు జెనెటిక్ టెస్ట్, అది మామూలుగా మనం టెస్ట్ చేపిస్తే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది, కొన్ని దాంట్లో నెగిటివ్ వస్తుంది, కానీ ఉన్న సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ. కాబట్టి అలాంటి కండిషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 కంటే తక్కువ ఉండాలండి ఆర్ఏ ఫ్యాక్టర్. నేను 400 ఉన్నాయి కూడా చూశాను. అయితే అలాంటి కేసెస్లో కూడా క్యూర్ అయిపోతాయి, కానీ దానికి తోడు తప్పకుండా ఫుడ్ రిలేటెడ్లో చాలా కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎర్లీగా వచ్చిన కేసు అయితే ఎర్లీగా తగ్గుతుంది, బట్ ఎప్పుడో ఏంట నుంచి ఉన్న కేసు అనేటైతే మనం తప్పకుండా లాంగ్ రన్ చాలా టైం కోసం అన్నట్టు మనం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, అలాగైతేనే తగ్గుతుంది. సార్ ఇప్పుడు అలర్జీస్ తీసుకొస్తే సార్ అంటే ఆస్తమా రిలేటెడ్ ఇవన్నీ, అంటే ఈ మధ్య చాలామంది అవస్థ డ్యూ టు పొల్యూషన్ అనండి అది. సో ఇప్పుడు ఈ పొల్యూషన్ తర్వాత మీ దగ్గరకు ఎలాంటి కేసులు ఎక్కువ వచ్చాయి సార్? ఆస్తమా కానీ, మైగ్రేన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దాని ఎక్కువగా మాత్రం సైనసైటిస్ కేసెస్లో ఇప్పుడు ఎక్కువ వస్తుంటాయండి. ఆస్తమా రిలేటెడ్ కేసెస్లో ఇప్పుడు సైనసైటిస్ లాంటి కేసు వస్తే ఒకసారి ఏదైనా మెడిసిన్ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎలర్జిక్ రిలేటెడ్ ఏమైనా ఉండడం వల్ల ఎలర్జిక్ ఇవి ఉంటాయి కదనుకోండి, ఎలర్జిక్ రైనైటిస్లో అట్లాంటి కేసెస్లో సైనసైటిస్ ఉన్నప్పుడు ఏదైనా సిట్రజనో ఏదో వాడుతుంటారు, అక్యూట్ మూమెంట్ కోసం వాడండి అని చెప్తాం. కానీ సాధారణంగా అయితే హోమియోపతి ట్రీట్మెంట్లోనే దాన్ని చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఆస్తమా రిలేటెడ్ ఎప్పుడైతే వస్తుందో, ఆస్తమా రిలేటెడ్ కేసెస్లో లేదంటే బాగా క్రోనిక్ బ్రాంకైటిస్ రిలేటెడ్ అట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు టక్కున మనం అలోపతి స్టాప్ చేయకూడదు. తప్పకుండా అవసరాన్ని బట్టి మీరు స్ప్రే తీసుకోవాలంటే తీసుకోండి, కానీ బట్ మెల్లమెల్లగా ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంటే ఈవెన్ అలోపతికి ఎవరైతే డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళే వద్దమ్మా మెల్లమెల్లగా మనం స్ప్రేని తగ్గిస్తామని అంటారు అన్నమాట. ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతే చాలా చక్కగా ట్రీట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని మధ్యకాలంలో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది సార్. గట్ రిలేటెడ్ అంటే మన స్టమక్ రిలేటెడ్, మన డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్లో అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్? ఇప్పుడు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వచ్చేవి జనరల్గా ఏముంటాయి, హైపర్ ఎసిడిటీలు ఎక్కువ ఉంటాయి, గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, లేదంటే ఐబిఎస్ ఉంటుందండి, ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ ఉంటుంది, కొన్నిసార్లు హెమరాయిడ్స్ పైల్స్ అట్లాంటివి ఉంటాయి, కొన్నిసార్లు ఫిస్టులా కూడా ఉంటుంది, ఫిషర్స్ అలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఈ వాట్ ఎవర్ ద కండిషన్ మేబీ, ఎటువంటి దాన్నైనా కానీ వాళ్ళు ఒకవేళ అక్యూట్ కండిషన్తో వచ్చినట్టయితే ముందు అక్యూట్గానే ట్రీట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా మేము కాన్స్టిట్యూషన్ కోసం వెళ్ళాము, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయి ఆ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీంట్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి, అక్యూట్గాను చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, క్రోనిక్గాను చాలా మంచిగా తగ్గించవచ్చు. అంటే ఇవన్నీ సింపుల్ కేసెస్ అండి, ఇవన్నీ చాలా ఈజీగానే తగ్గేటటువంటి కేసెస్, దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదన్నమాట. సార్ అంటే ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్కి హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి సార్, మనం చూసుకున్నట్టయితే కేసు. దాంట్లో హోమియో ఏమన్నా వారికి హెల్ప్ చేయగలుగుతుందా మీ యొక్క? తప్పకుండా హెల్ప్ చేస్తుందండి. చూడండి కొంత సమయం కిందట ఏంటంటే హోమియోపతిలో
ఒకటేమో కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నాను కదా. ఇలాంటి హార్ట్ రిలేటెడ్ కేసెస్ అట్లాంటివి ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో అంత పెద్ద తగ్గించేది ఉండదు. ఎందుకంటే అక్కడ టైం ఉండదు కాబట్టి వీళ్ళంత తొందరగా, ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, లేకపోతే దాని పారామీటర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి, హార్ట్ కండిషన్స్ వచ్చేటటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం లో పొటెన్సీలో డైరెక్ట్గా కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానీ, లేదంటే హైపర్ టెన్షన్ బీపీని తగ్గించడానికి కానీ ఇవ్వడమే కాకుండా హార్ట్ యొక్క హెల్త్ కండిషన్ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే హార్ట్ మజిల్స్ కానీ ఏదైతే పెరికార్డియం ఉంటుందో దానికి సంబంధించినటువంటి మజిల్స్ కానీ అవన్నీ బాగా పనిచేసేటట్టుగా ఉంటాయి. జనరల్గా గోల్డ్ డ్రాప్స్ అని ఇస్తారండి మా దాంట్లో. గోల్డ్ డ్రాప్స్లో అంటే గోల్డ్ అంటే ఆరం ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి సాధారణంగా ఏంటంటే హార్ట్ హెల్త్ని మంచిగా చేయడానికి అనమాట. దీనికి తోడుగా మనం కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బీపీని తగ్గించడానికి, ఇంకేమైనా వేరే దానికి ఇష్యూస్ రాకుండా, క్లాట్లు అట్లాంటివి ఏమైనా ఫామ్ అవ్వకుండా అది కరిగించడానికి, ఇలాంటి వాటికి అన్నట్టు ఏ డాక్టర్ వాళ్ళకు సంబంధించినప్పుడు నేను ఉన్నాను. నేను సంథింగ్ ఏదో నా క్లినిక్లో, నా ట్రీట్మెంట్లో నేను కొన్ని కాంబినేషన్స్ అని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాంటి కేసెస్లు కొన్ని చూసిన తర్వాత ఒక సమయంలో ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ కేసెస్ వచ్చాయి. ఓకే. కాబట్టి అలాంటి కండిషన్లో నేను కొంచెం ఫేస్ చేశాను. అలాంటివన్నీ చూసిన తర్వాత ఫ్యామిలీలో కానీ అట్లా ఫేస్ చేసిన తర్వాత ఇలా కాదు, మనం దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయగలగాలంటే ఏం చేయాలి? సరే, ఈవెన్ మనం చిట్కా లాంటిది ఫాలో అయినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్లుల్లి తినమని అంటారు, లేకపోతే ఈ ఆపిల్ సైడర్ వెనగారు తాగమంటారు, ఇలాంటివి ఉంటాయి కదా, వాటినైనా పర్లేదు, వాటిని యూజ్ చేద్దాం. దానికి తోడుగా హోమియోపతిని యూజ్ చేద్దాం. దాంతోపాటుగా ఎక్సర్సైజ్ కానీ, ఏవైతే వాకింగ్ కానీ అలాంటివన్నీ చెప్దాం. ఇలాంటి వాటిలో నేను చాలా వరకు స్టంట్ వరకు వెళ్లకుండా చాలా కేసులు తర్వాత కాపాడుకోగలిగాను కొంత నా పేషెంట్స్లో. స్టెంట్స్ వరకు వాళ్ళు పోయే అవసరం లేకుండా. బట్ స్టెంట్ కూడాను ఇప్పుడు 70% కంటే బ్లాక్ ఉంటేనే స్టెంట్ అంటారు. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ మెయిన్లో ఉంటేనేమో సరేనండి, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అనుకుంటాం, ఎప్పుడు లెఫ్ట్ మెయిన్లో ఉన్నట్టయితే. ఎందుకంటే 60% ఆఫ్ బ్లడ్ అదే ఇస్తుంటుంది కాబట్టి. లేదు వేరే దగ్గర బ్లాక్స్ ఉన్నాయి అని అంటే అలాంటి వాళ్ళని నేను ఆపాను. కొంచెం మీరు ఆగండి, అంటే ఒకవేళ అటాక్ వచ్చినా కానీ పెద్దగా మీకు అంటే పూర్తి డెత్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉండదు, కొంచెం మనం ఉంచవచ్చు. మీరు అలోపతి మెడిసిన్ తప్పకుండా స్టార్ట్ చేయండి. కొలెస్ట్రాల్ మెడిసిన్ యూజ్ చేస్తున్నారా, స్టాటిన్ యూజ్ చేస్తున్నారా, వాట్ ఎవర్ యూజ్ చేస్తున్నారు, అది యూజ్ చేస్తూనే ఇది స్టార్ట్ చేద్దాం. అలాంటి వాళ్ళలో తర్వాత చూసినట్టయితే డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా అది కూడా తగ్గిపోయింది. అంటే మామూలుగా హార్ట్లో కొన్నిసార్లు ఇది ప్రైమరీ డిస్ఫంక్షన్ అట్లా ఉంటుంది, డయాస్టోలిక్ డిస్ఫంక్షన్, అలాంటివి కూడా పూర్తి నార్మల్ వచ్చినటువంటి ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే సార్. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది డ్రైవింగ్లోనే వచ్చేస్తుంది, చేస్తూ సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. సో ఈ కేసెస్ ఏమన్నా మీరు డీల్ చేశారా సార్? అంటే చూడండి, అంటే స్ట్రోక్ రిలేటెడ్ కేసెస్ అయితే నేను ట్రీట్ చేశాను. పాత టైంలో కొంచెం ఎక్కువనే ట్రీట్ చేశానండి. చాలా వరకు ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు దీనికి దానికి సేమే. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్ వచ్చినా వచ్చేది ఏంటి, ఎథెరోస్క్లెరోసిస్ అంటే బ్లడ్ వెజల్లో దాని ల్యూమెన్ తగ్గిపోవడం, సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోవడం. మనం బ్లడ్ని పల్చగా ఉంచగలిగినట్టయితే అండ్ మెయిన్గా బ్లడ్ని పల్చగా ఉంచగలిగినట్టయితే దానికి బ్లడ్ సప్లై అవుతుంది. కాబట్టి అలాంటి వాటిని మనం కాపాడవచ్చు అనమాట. కాబట్టి దాదాపుగా హార్ట్ రిలేటెడ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో అలాంటి ట్రీట్మెంట్స్ బ్రెయిన్ రిలేటెడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇది స్ట్రోక్ రాకుండా ఉండడానికో అలాంటి కొంచెం ప్రివెన్షన్గా అయితే బాగుంటుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏదైతే స్ట్రోక్ వచ్చింది అంటే పూర్తి మనిషి ప్రాణానికి కాకుండా స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ అట్లాంటిది ఏదన్నా ఉన్నటువంటి కేసెస్లో అయితే అక్కడ ఉన్నటువంటి సిమ్టమెటాలజీని బట్టి మనం ఇస్తామన్నమాట. సిమ్టమ్స్ని బట్టి, సరే ఆ సిమ్టమ్స్ని బట్టి లేదంటే న్యూరలాజికల్ కండిషన్స్ని బట్టి మనం మెడిసిన్ ఇచ్చినట్టయితే కొన్ని కేసెస్ బెటర్ అవుతాయి, కొన్ని కేసెస్ బెటర్ కావు. ఇప్పుడు కొంత అంటే కనీసం పూర్తి బెడ్డెడ్ ఉన్న వాళ్ళు నడిచే వరకు అయితే మనం తీసుకురాగలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. ఎస్. ఓకే సార్. సరే, అంటే టోటల్గా ఈ మొత్తం అంటే మీరు ఒక హోమియోపతి అనేది ఎట్లా వర్క్ చేస్తుంది సార్? అంటే అందరూ అలోపతి గురించి చాలా అవగాహన ఉంటుంది, డాక్టర్ దగ్గర పోతే ఒక ఇంజెక్షన్ ఇవ్వడము లేదా ఇంకేదైనా టెస్ట్ రాయడము. మీ దగ్గర రాగానే మీరు ఫస్ట్ పేషెంట్ ఒక ఫ్యామిలీ హిస్టరీ లేదా స్క్రీనింగ్ అంతా చేసింది, చిన్న వైట్ కలర్ గోళీలు ఇవ్వడం ఇవి జరుగుతుంది సార్. దాంట్లోనే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు పేషెంట్స్. అసలు ఈ యొక్క ప్యాటర్న్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ డయాగ్నోసిస్ ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఆడియన్స్? అంటే చూడండి, ఇప్పుడు ఒకటేమో ఎంత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మెడికల్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఇంతకుముందు ఓన్లీ ఒక పల్స్ చూసి చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నా ఈవెన్ హోమియోపతి, ఆయుర్వేదిక్ అలా ఏం లేదు, ఎవరున్నప్పటికీ కూడా తప్పకుండా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ పైన మేము ఆధారపడాల్సి వస్తుందన్నమాట. అంటే ప్రిసిషన్ కరెక్ట్గా ఇద్దాం అనే ఉద్దేశం అంతే. ఇంతకుముందు క్లినికల్స్ ఉండేవి, మేము 25 ఏళ్ల కిందటండి మనం చదువుకున్నది. ఆ టైంలో మాకు క్లినికల్స్ చెప్పేవాళ్ళు. ఏదైనా న్యూరలాజికల్ వస్తే కూర్చోబెట్టేసి సుత్తి తీసుకొని కొట్టేసి వాళ్ళకి అంటే ఏ రిఫ్లెక్స్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసేవాళ్ళం అనమాట.
ఇప్పుడు అక్కడ ఇప్పుడన్నీ ఎక్కడ చూస్తున్నాం అవన్నీ అని అంటే కాబట్టి డైరెక్ట్గా టెస్ట్కి వెళ్ళిపోయి ఆహా బ్రెయిన్లో ఏమన్నా ఉందా, సిటీ చేయించారా, ఎంఆర్ఐ చేయించారా, ఇట్లానే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. సో ఎనీవే ఇలాగ మనం ఆ రిపోర్ట్స్ పైన మేము కూడా ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. అంటే ఇంకోటి కానీ మేమేం చేస్తామంటే దానికి తోడు మా హిస్టరీ ఎక్కువ ఉంటుంది. ఒక పేషెంట్ వచ్చాడంటే 2 నిమిషాల్లో చూసేసి పంపిస్తున్నట్టయితే అది మనం కరెక్ట్ చేస్తున్నట్టు కాదు. తప్పకుండా వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ నుంచి ఇంకేదైనా సమస్య ఉందా దాని ప్రకారంగా ఇప్పుడు ఏది వచ్చే అవకాశం ఉంది, మనం ఏం చేయగలము. కానీ ఇవన్నీ అసెస్ చేసుకొని మనం ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకు అని అంటే ఈ మెడిసిన్ ప్రిపరేషన్లోనే మనం ఇచ్చేది క్రూడ్గా ఉండదు. సో మనం ఒక స్పూన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉప్పు ఉందనుకుందాం, సాల్ట్ ఉంది. ఆ సాల్ట్తో ఒక మెడిసిన్ తయారు చేయాలి అంటే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్తో మనం 10,000 మందికి మెడిసిన్ తయారు చేయొచ్చు. అంటే ఎంత మైన్యూట్ వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. ఎప్పుడైతే మైన్యూట్ వెళ్ళిపోతుందో దాని చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అయ్యి అది ఓన్లీ క్యూరేటివ్ యాక్షన్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్ ఏం తీసుకొని రాదనమాట. ఎందుకంటే అంత తక్కువ అమౌంట్ దాని పని అది చేసేసి ఆగిపోతుంది, అంటే ఇంకా పని ఏం చేయదనమాట. కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. కాబట్టి తప్పకుండా మనం ఈవెన్ ఎక్స్పెరిమెంటేషన్కి కూడా కొంచెం మనకు ఆస్కారం ఉంటుంది. ఒక పాత టైంలో ఎట్లా ఉండేవాళ్ళంటే హోమియోపతి క్లినిక్ కమ్ రీసెర్చ్ సెంటర్ అని ఉండేదన్నమాట. అని అంటే ఒకేసారి ఒక మెడిసినే కాదు, ఒక మెడిసిన్ పని చేయకపోతే ఇంకో మెడిసిన్ ఇస్తూ ఉంటారు. బట్ ఎనీవే దాన్ని చాలా వరకు బెటర్ చేస్తూ రావచ్చు అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఐస్, నెక్ లేకపోతే ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా యూ కెన్ హీల్ సార్? ఎస్ అండి. ఇప్పుడు ఐస్ రిలేటెడ్ థింగ్స్లో అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కెటరాక్ట్ ఉందండి, కొంత ఏజ్ తర్వాత కెటరాక్ట్ వస్తుంది. ఇప్పుడు మా దాంట్లో సినరేరియా మాటిమ్ అని చాలామంది యూస్ చేస్తుంటారు ఐ డ్రాప్స్. అది కెటరాక్ట్ కోసం ఒక మంచి మెడిసిన్. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అని అంటే ఏదో దాన్ని ఒక 6 నెలలు వాడినంత మాత్రాన కెటరాక్ట్ ఏం తగ్గిపోదు. సార్ నేను వాడుతూ ఉన్నాను, మీరు ఇచ్చారు 4-5 నెలలు అయిపోయింది కానీ ఇంకే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమవుతుంది అని అంటే అది కరిగిపోయేప్పుడు కొంచెం పైకి వస్తుందండి. కెటరాక్ట్ లాగా ఏదైతే లేయర్ ఫామ్ అయి ఉంటుందో కొంచెం పైకి వస్తుంది, ఇంకా మొబ్బు ఎక్కువైపోద్ది, కొంత టైం తర్వాత అది కరిగిపోతుంది. ఓకే. కాబట్టి ఎవరైనా ఒకవేళ నేను కెటరాక్ట్ కోసం హోమియోపతి మెడిసిన్ వాడాలనుకుంటున్నాను అని అంటే సరే డాక్టర్ ఇచ్చేటటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ సిమ్టమాటాలజీ బేస్డ్ కానీ అది మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఐ డ్రాప్స్ విషయంలో తప్పకుండా సినరేరియా వాడుతూ ఉంటారు. కానీ ఎక్స్పెక్ట్ చేయకండి తొందరగా తగ్గుతుందనేసి. తప్పకుండా అది సంవత్సరంన్నర వాడితేనే కానీ అందులో కొంచెం బెటర్మెంట్ వస్తుంది అనమాట. నిజంగా కరిగిపోతుంది, అది మొత్తం షూర్గా కరిగిపోతుంది. కానీ అట్లీస్ట్ 1-2 ఇయర్స్ అన్న దానిపైన పెట్టాలి. ఇంకో విషయం, ఇదే సినరేరియాలో మళ్ళీ ఒకటేమో విత్ ఆల్కహాల్ ఉంటుంది, ఒకటి వితౌట్ ఆల్కహాల్ ఉంటుంది. విత్ ఆల్కహాల్లో యూజ్ చేసిన వల్ల కొంచెం తొందర తగ్గుతుంది. వితౌట్ ఆల్కహాల్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఫైనల్ థింగ్స్, బట్ నా ఎక్స్పీరియన్స్లో చూశాను. వితౌట్ ఆల్కహాల్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ విత్ ఆల్కహాల్ వేసుకున్న వాళ్ళు కొంచెం మండుతుందండి. అవే డ్రాప్స్ సేమ్ మెడిసిన్. వితౌట్ ఆల్కహాల్లో మండదు, ఏం కాదు, ఓన్లీ వాటర్ వేసుకున్నట్టు ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. కాబట్టి కానీ ఇందులో తొందరగా ఎక్స్పెక్టేషన్ మాత్రం మనం చేయకూడదు, చాలా టైం తీసుకుంటుంది. ఐస్ విషయం ఇంకా ఇయర్ అనుకుందాం. ఇయర్ రిలేటెడ్లో మామూలుగా క్రోనిక్ ఓటైటిస్ కానీ, ఓటైటిస్ మీడియా కానీ, లేకపోతే టిన్నిటస్లు కానీ ఇలాంటి కండిషన్స్ ఎక్కువ మనం వింటూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాటికి ఫర్ ఎగ్జాంపుల్ టిన్నిటస్ విషయంలో రియల్గా అంటే ఎక్కడ కూడా మెడిసినే లేదు యాక్చువల్లీ. కానీ జనరల్గా గింగో బైలోబా అని ఒక మెడిసిన్ ఉందండి. అదేంటంటే మైండ్ రిలేటెడ్ టెన్షన్స్ నుంచి ఒకవేళ టిన్నిటస్ ఏమన్నా ఉన్నట్టయితే మైండ్ రిలేటెడ్గా ప్రశాంతత తీసుకొని రావడం వల్ల టిన్నిటస్ అనేది తగ్గుతుంది. దీన్నే అలోపతి ప్రిపరేషన్ కూడా ఉంది. జర్మనీలో ఒకటి మెడిసిన్ దొరుకుతుందన్నమాట. అది ఇట్స్ నాట్ హోమియోపతి మెడిసిన్, ఇట్స్ టిన్నిటస్ ఉందా ఈ టాబ్లెట్ వేసుకోండి అనేటటువంటి చేదు ఒకటి గింగో బైలోబా నుంచి తయారు చేస్తారన్నట్టు. అలాంటి మెడిసిన్స్ ఇప్పుడు మన ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అవి వేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. కానీ ప్రిసిషన్గా ఇంకా ఎందుకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ట్రావెల్ తర్వాత గీ అంటాయి కదా, కొంత టైం తర్వాత కొంతమందికి అది టిన్నిటస్గా మారిపోతుంది. ఓకే. మళ్ళీ అందులో టిన్నిటస్లో కూడాను రకరకాలు ఉంటుంది. కొందరికి టంగ్ అని గంట కొట్టినట్టు సౌండ్ వస్తుంది, కొందరికి గీ అనేసి బీ సౌండ్ వస్తుంది, కొందరికి ఈ సముద్రం అన్నట్టుగా సౌండ్ వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. అంత ప్రిసిషన్కి వెళ్ళాలంటే హోమియోపతిలోనే పాసిబుల్ అన్నట్టు. సో హోమియోపతిలో ప్రతి దానికి మెడిసిన్ ఉంటుంది దానికోసం. క్యూర్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే టిన్నిటస్ విషయంలో మళ్ళీ అది లిమిటెడే, 100% క్యూర్ అని నేను చెప్పలేము. కొంతకాలం 50-60% కేసెస్లో అయితే తగ్గుతుంది. ఓకే సార్, కమింగ్ టు అందరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. హోమియోపతిలో సొల్యూషన్ ఉందా సార్ హెయిర్ హెయిర్ ఎందుకంటే చాలామంది ఈ పొల్యూషన్ డ్రైవింగ్లో ఈ దీంట్లో ట్రావెల్ చేయడంలో హెయిర్ చాలా లాస్ అవుతుంది. సో దీనికి మీ హోమియోపతి కెన్ హెల్ప్ దెమ్ సార్? చూడండి,
హెయిర్ విషయంలోనంటే హెయిర్ ఎందుకు ఊడిపోతుందండి? ముందు రీజన్స్ సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా బయట తిరగడంలో పొల్యూషన్తో దాంతో కింద డస్ట్ పడడం వల్ల ఫాలికల్ ఏమన్నా డిస్ట్రాక్ట్ అయిపోయి దానివల్ల ఊడిపోతుంది. కాబట్టి ముందు అలాంటివి మనం అవాయిడ్ చేసుకోవాలంటే ముందు ప్రివెన్షన్ చేసుకోవాలి. దీని నుంచి మనకు ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నూనె పెట్టుకుంటారు, నూనె పెట్టుకుని గంట 2 గంటల తర్వాత వాష్ చేసుకోవాలి, లేదంటే రాత్రి పెట్టుకుని పొద్దున వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సమ్మర్లో కూడా అట్లనే పెట్టుకుని ఒక రోజంతా ఉన్నారు, ఎండకు కూడా వెళ్ళొచ్చారంటే నూనె వేడికి ఆ నూనె కూడా వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు ఒక లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయిపోయి అది ఫాలికల్లోకి వెళ్ళిపోతుంది, అది ఇంకా ఈజీగా ఊడిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాటిని ముందు మనం ఏం మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చెప్తా ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయండి, ముందు అవి మీరు చూసుకోండి. 1 సెకండ్ ఏంటంటే న్యూట్రిషన్ సప్లై సరిగా లేకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళంత లేదండి నేను బాగా తింటానండి, మీరు అది తినమన్నారు కదా, ఇది హెయిర్ రావాలంటే మన కరివేపాకు ఎక్కువ తినమన్నారు, ఇవన్నీ తినమన్నారు. అవి తిన్నప్పటికి కూడాను మన కండిషన్ బాగుంటేనే కరెక్ట్గా దానికి వెళ్తుంది. ఆ రిలేటెడ్గా హోమియోపతిలో మనం మెడిసిన్ ఇవ్వచ్చు. 2 అండ్ సెకండ్ థింగ్, కరెక్ట్గా బ్లడ్ సప్లై అయ్యేటట్టు ఇప్పుడు జనరల్గా మినాక్సిడిల్ ఉంటుంది. మినాక్సిడిల్ ఈజ్ ఏ వాసోడైలేటర్, అది వేసుకుంటే తప్పకుండా బ్లడ్ సప్లై అవుతుంది. కానీ దానివల్ల లో బీపీ అవుతుందండి, ఇట్లాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి. ఇంకొక కండిషన్ ఏంటి, ఇంకొక సమస్య ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి హార్మోనల్ దాంతో పోతుందంటే ముందు హార్మోన్స్గా మనం ఇవ్వడం జరుగుతుంది మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్. ఒకవేళ లేదు ఇంకా న్యూట్రిషన్ రిలేటెడ్ అంటే న్యూట్రిషన్ మనం మెడిసిన్ ఇచ్చి న్యూట్రిషన్ తీసుకోమని చెప్తే సెట్ అవుతుందన్నమాట. ఇలా ప్రతిదానికి దాని రీజన్ని బట్టి మనం ట్రీట్ చేయడం జరుగుతుందండి. 1 దీనికి తోడుగా ఎక్స్టర్నల్గా ఇవ్వడం. మెయిన్ ఈజ్ ఇంటర్నల్లే, కానీ ఎక్స్టర్నల్గా కూడా ఎప్పుడు ఇస్తాము అని అంటే కొన్నిసార్లు అంటే డ్రై అయిపోతుంది, కొంతమందికి చిక్కులు పడి బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. అలాంటప్పుడు తప్పకుండా ఎక్స్టర్నల్గా అవసరం అనమాట. ఇంటర్నల్తో పాటుగా ఎక్స్టర్నల్గా కూడా అవసరం. దీన్ని ఏం చేస్తామనంటే కొన్నిసార్లు ఇప్పుడు నేనే తయారు చేస్తాను, ఒక సీరం తీసుకుంటాం. హెయిర్ సీరం అంటే దానికి కావాల్సిన విటమిన్స్ అవన్నీ నార్మల్గా దొరుకుతాయి హెయిర్ సీరం. దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ హోమియోపతి రిలేటెడ్వి కలిపితే బెటరో అలాంటివి కలిపి మనం హెయిర్గా ఎక్స్టర్నల్గా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్లో మాత్రం హెయిర్ ఫాల్ని టోటల్గా స్టాప్ చేయగలం. కానీ కొత్త హెయిర్ తీసుకురావడం ఎలాగానంటే తప్పకుండా మళ్ళీ ఇంటర్నల్గా రావాలి, ఇంటర్నల్ మెడిసిన్స్ కావాలి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమన్నా ఉన్నట్టయితే వాటిని మనం చూసుకోవాలి, న్యూట్రిషన్ సప్లై కరెక్ట్గా ఉండాలన్నమాట. దెన్ దట్ విల్ బి ఓకే. కాబట్టి చాలా అది మేము పెద్ద కేసుగా తీసుకోమండి అసలు హెయిర్ రిలేటెడ్ థింగ్స్ని. అవన్నీ చాలా వరకు బెటర్ అవుతాయి, అంటే లాంగ్ టైం పడుతుంది. కానీ అదే టోటల్గా ఇప్పుడు ఇది ఉంది ఇటువైపు పోతాయి చూడండి, మేల్ ప్యాటర్న్ బాడీస్, ఆండ్రోజెనిక్ అలోపేషియా, ఇలాంటి వాటిల్లో కొంతవరకు మనకి చిన్న ఫాలికల్ కనపడుతుందంటేనేమో దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే చిన్న హెయిర్ ఉన్నా కానీ అది కొంచెం పూర్తి పోయిందంటే మెరుస్తోంది అని అంటే అక్కడ ఫాలికల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమి చేయలేము, హోమియోపతిలో కూడా ఏం చేయలేము. అలాంటప్పుడు లేదండి మీరు పిఆర్పి ట్రీట్మెంట్ కన్నా వెళ్ళండి, లేదంటే పూర్తిగా ఆ ఫాలికల్ రీప్లేస్మెంట్ చేసుకోండి, కొత్త నాటినట్టుగా వాళ్ళకి కొత్త ఫాలికల్ పెట్టాలి. సరే, ఇప్పుడు మనం అంటే పర్సనల్గా మనం తీసుకున్నాం క్వశ్చన్స్ పబ్లిక్లో వస్తాయి కదా సార్, అంటే పాండమిక్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, ఆర్ కొన్నిసార్లు కలరా ఎక్కువ వచ్చేసిన సందర్భాలు ఉంటాయి. సో పాండమిక్ సిచ్యువేషన్, ఎపిడమిక్ సిచ్యువేషన్స్లో మీ హోమియో రిలేటెడ్ ఎట్లాంటి మెడిసినల్ హెల్ప్ ఇచ్చాయి సార్ పబ్లిక్? నేను అంటే ఈ ఎపిడమిక్స్ గురించి చెప్పినా కానీ పాండమిక్ అంటే మనం ఒకటే చూసాం, పాండమిక్ అదే కోవిడ్ ఒకటే చూసాం. ఈ దాంట్లో ఏంటంటే మా దాంట్లో హోమియోపతిలో ఏముంటుందంటే ఒక ఎపిడమిక్ వచ్చినప్పుడు ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ డిసీజ్ వస్తున్నప్పుడు అవే సిమ్టమ్స్ చాలామందికి ఉన్నప్పుడు దాన్ని ఎపిడమిక్ అంటారు. ఇలాంటి ఎపిడమిక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే జీనస్ ఎపిడెమికస్ అనేసి ఒక మెడిసిన్ని తీయడం జరుగుతుంది. జీనస్ ఎపిడెమికస్ అని అంటే ఆ పర్టికులర్ సిమ్టమ్స్ అన్నింటినీ కవర్ చేసేటందుకు ఎవరికైనా ఇచ్చేటందుకు, అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుండనే ఏమైనా ఉండని ఎవరికైనా ఇచ్చేటందుకు ఒక మెడిసిన్ అని మనం తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ మెడిసిన్ మనం ఇద్దాం. కాబట్టి మీరు పాతకాలంలో అప్పటి నుంచి వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఒకప్పుడు, అప్పుడు బెలడోనా కానీ క్యాల్కేరియా కాప్ కానీ ట్యూబర్కిలినం అని ఇచ్చారు, గవర్నమెంట్ డిసైడ్ చేసింది, వాటిని ఆ విధంగా ఒక పర్టికులర్ పద్ధతిలో ఇచ్చారు. ఆఫ్టర్ దట్ చికెన్ గున్యా వచ్చింది, ఆ టైంలో కాల్చికము, రస్టాక్స్ ఇలాంటి మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు నేను సాక్షితోనే ఉన్నాను. ఆ టైంలో ఎవరు రోషయ్య గారు ఉన్నారు, సీఎంగా ఉన్నారన్నాడు. ఆ టైంలో ఆర్సెనిక్ ఆల్బమ్ని మనమే అంటే సాక్షిలోనే వచ్చిందండి, ఫస్ట్లో ఆర్టికల్స్ అన్ని సాక్షిలోనే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్సెనిక్ ఆల్బమ్ చాలా వరకు చాలా కేసెస్ని మనం ట్రీట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ మధ్యన నిఫాన్ వైరస్ అని వచ్చింది, ఆ తర్వాత ఎబోలా అనే దాని మన దగ్గర రాలేదు, కొన్ని ఏరియాలు ఉన్నాయి అండ్ వచ్చాయి. ఇప్పుడు నాకు కొంచెం ఈ విషయంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువే. ఒక డిసీజ్ వస్తుందంటే దాని సిమ్టమాటాలజీని అన్నీ నేను ముందే స్టడీ చేసేసి వాటిని రాసుకుని నేను ముందే ఇది ఇద్దాము అని డిసైడ్ చేసుకొని పెట్టుకుని ఉంటారనమాట ముందే.
అప్పుడు ఇంకా లాస్ట్ది మెయిన్ థింగ్ ఈజ్ పాండమిక్ వచ్చినప్పుడు చైనాలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కొంచెం వచ్చినప్పుడే నేను ముందు అన్ని నోట్ చేసుకొని అక్కడ వాళ్ళ వీడియోస్ చూసి అట్లాంటివన్నీ చూసి అప్పుడు కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఆర్సెనిక్ ఆల్బమ్ అండ్ క్యాంఫరా ఈ 2 మెడిసిన్స్ ఎక్కువ ఉండేది. ఇంకో కొంతమంది క్యాల్కేరికాబ్ అంటే క్యాల్కేరికాబ్ కానీ కంచోలినం అని ఇంకోటి ఉంది, ఇలాంటివి కొంతమంది సిపిఐ ఇచ్చారు. అయితే ఇదే రైట్ మెడిసిన్ అంటూ ఏం లేదండి. ఒక సమయంలో ఎబోలా ఆఫ్రికాలో వచ్చినప్పుడు నేను మా దాంట్లో క్రొటెలస్ హెరైడస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది స్నేక్ నుంచి, క్రొటెలస్ హెరైడస్ స్నేక్, ఆ స్నేక్ వెనమ్ నుంచి తయారు చేసినటువంటిది. అంటే ఎబోలాలో బ్లడ్ బయటకు వస్తుంది కదా, నేను చాలామందికి ఆఫ్రికాలో ట్రీట్ చేశాను. చాలా మెడిసిన్స్, బల్క్ ఆఫ్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ఆ ఇండియన్ కమ్యూనిటీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను పంపించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ముందు హోమియోపతిని తీసుకొని దీంతో చాలా వరకు రాకుండా కొంతవరకు ఆపుతుంది. చాలా వరకు నేను చెప్పలేను, 50% ఆపుతుంది. ఆ తర్వాత వచ్చింది అనుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత కూడాను రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అంటే సిమ్టమాటాలజీగా ఈవెన్ మనం అలోపతి యూస్ చేస్తున్నప్పటికీ కూడాను వీటిని కరెక్ట్గా మనం యూస్ చేసినట్టు. అంతేందుకు కోవిడ్ టైంలో చాలామంది ఆ మెడిసిన్స్కి తోడుగా ఇది ఇవ్వడం కూడా జరిగింది అందరు డాక్టర్లు. ఆర్సెనిక్ ఆల్బమ్ చాలామందిని సేవ్ చేసింది. అంటే ఈవెన్ ఐసీయూలో ఉండే వాళ్ళని కూడా చాలామందిని సేవ్ చేసినటువంటి ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎపిడమిక్స్లో కానీ పాండమిక్లో కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎఫెక్ట్ అయినటువంటి కండిషన్స్లో హోమియోపతి జీనస్ ఎపిడమిక్ ఈజ్ ద ఇట్స్ వెరీ గుడ్. అంటే చాలా విషయాల్లో మంచి ఇది బెటర్ అనేది మనం ప్రూవ్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు కొన్ని మీరు ఇచ్చేటప్పుడు ట్రీట్మెంట్ కొన్ని దగ్గర ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినొద్దు ఇది అనేది కొంచెం చెప్తా ఉంటారు, అది ఎందుకని? చూడండి, ఇది ఇప్పుడు మనకు హోమియోపతి మెడిసిన్ చాలా ఫైన్ ఉంటుందని చెప్పాను కదా, చాలా ఫైన్ ఉంటుంది, దాని ఎనర్జీ మాత్రమే ఉంటుంది. మనం నోట్లో వేసుకున్నప్పుడు అది ఇప్పుడు మామూలుగా ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాము, లోపలికి వెళ్ళిపోయింది, కరిగిపోయింది, బ్లడ్లో నుంచి వెళ్ళింది, నర్వస్ సిస్టంలోకి వెళ్ళింది, అట్లా కాదు. దీంతో డైరెక్ట్ ఇక్కడి నుంచే పని చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడి నుంచి మన టంగ్ పైన ఉన్నటువంటి సన్నటి నర్వ్స్ పట్టుకునే పని చేస్తుంది కదా, కాబట్టి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అప్పుడే వాటర్ తాగిన అంటే చప్పరిస్తున్నప్పుడు అప్పుడే వాటర్ తాగితే అది నిల్ అయిపోతుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ యాంటీడోట్ అవుతాయి. అందుకోసం నేను అన్నాను హోమియోపతితో పాటు ఆయుర్వేదిక్ లేదండి, ఆయుర్వేదిక్ తీసుకున్నట్టయితే అది దాన్ని యాంటీడోట్ చేసే అవకాశాలు ఉంటాయి హోమియోపతిని. కాబట్టి కొన్ని రకాల అప్పుడు నెససరీ, అది కూడా ఇప్పుడు ఉల్లిపాయ అంటున్నారు, రా ఉల్లిపాయతో కొంచెం ప్రాబ్లం, కానీ కొన్ని కండిషన్స్లో ఉట్టి నార్మల్గా ఉడకబెట్టి మామూలుగా ఉల్లిపాయ తింటున్నాం అంటే ఇట్స్ నో ప్రాబ్లం. కాబట్టి అందరూ అడుగుతారు పథ్యం ఏమన్నా ఉందా అండి అని అడుగుతారు. నో పథ్యం. అసలు హోమియోపతిలో పథ్యం అనేటటువంటి మాట చాలా వరకు తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. అంటే ఈ మెడిసిన్కి పడని థింగ్ అన్నట్టు ఏమి ఉండదు. కానీ అక్కడ ఉన్న డిసీజ్ కండిషన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఉంది, లేదంటే నేను ఆయిల్ తింటాను లేకపోతే నాన్ వెజిటేరియన్ గట్టిగా తింటాను అని అంటే ఇట్స్ ఆ డిసీజ్కి పడదు, కాబట్టి అది వద్దని చెప్తాం అనమాట. మెడిసిన్కి పడదాం అన్నట్టు అయితే ఏముండదు. సార్ ఇటు కమింగ్ టు హోమియోపతి సార్, మన దగ్గర ఓన్లీ మెడిసిన్, నో సర్జరీయా సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు రేపే మన హోమియోపతి డే, ఇంటర్నేషనల్ హోమియోపతి డే. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ హోమియోపతి యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఫ్రెడరిక్ శామ్యూల్ హెనెమన్ అని ఒక జర్మన్ డాక్టర్. ఇది జర్మనీలోనే వారు పుట్టారు. 1755లో వారు పుట్టారు, ఏప్రిల్ 10th రోజు పుట్టారు. కాబట్టి అదే డేని మనం హోమియోపతి డే, వరల్డ్ హోమియోపతి డేగా తీసుకుంటాం. ఆయన ఒక ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. అయితే ఈ కొంచెం ఆ కాలంలో ఉన్న ఓల్డ్ స్కూల్ మెడిసిన్ యొక్కటువంటి హబ్జాడస్ థింగ్స్ని చూసి ఆయన ఫెడప్ అయిపోయి, లేదు మనకి ఏదైనా కానీ ఆల్రెడీ వాడు ఆ టైంలో ఎట్లుండేదని అంటే కొన్నిసార్లు ఏదైనా ఒక కండిషన్ ఏదో బ్లడ్ పాయిజనింగ్ అయింది అని అంటే బ్లడ్ అంతా తీసేసేవాళ్ళు అన్నట్టు. అది ఆ టైంలో బ్లడ్ కొంచెం బయటికి తీసేసేవాళ్ళు అన్నట్టు. ఒక దెబ్బ తాకింది, అది నల్లగా అయింది, కట్ చేసి ముందు బ్లడ్ అంతా బయటికి తోసేసేవాళ్ళు అన్నట్టు. ఇలాంటి టైంలో వాళ్ళు ట్రీట్మెంట్తో చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆయనకు అనిపించింది ఇలా కాదు అనేసి ఆయన స్టడీలో ఆయన చేసేసి ఈ విధంగా ఈ స్టడీని అనేదాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుంచి మనం అక్కడి నుంచి మెల్లగా వేరే కంట్రీస్కి అన్ని స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చాలా చక్కగా ఇండియాలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇంకా అడిగారు సర్జరీస్. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బాధతో వస్తున్న వాళ్ళకి మళ్ళీ మనం చిన్న వాటికి మనం కట్ చేసి ఆర్గాన్ని తీసేయడము అని వద్దు అనేటటువంటిది ఆయన అనుకొని దాని ప్రకారం ఇలా మనం ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ట్రీట్ అవుతుందా అని అంటే చాలా వరకు ట్రీట్ అవుతుంది అనమాట. అందుకోసం మేము కూడాను వీలైనంత వరకు సర్జరీస్ని తగ్గించాలనే చూస్తాం. ఈ మధ్యన రీసెంట్లో ఓ డాక్టర్ని కలిసినప్పుడు, సో ఒక పీజీ డాక్టర్ని కలిసినప్పుడు, నాట్ రిలేటెడ్ హోమియోపతి, ఆయన అంటున్నాడు ఎక్కడంటే ఈ మధ్యన సర్జరీలు తగ్గిపోయాయి అని అంటే, ఎందుకు సార్ అంటే మీ హోమియోపతి వాళ్ళు ఆ యోగా వాళ్ళు వీళ్ళే చేస్తున్నారు అని అంటున్నాడు. దట్ ఈస్ అ థింగ్ అని అంటే అలా మనం కొన్ని థింగ్స్లో మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే సార్.
సార్ మా వ్యూవర్స్కి ఏమన్నా హోమియోపతి డే సందర్భంగా వాళ్ళు వాళ్ళ హెల్త్ని కరెక్ట్గా కాపాడుకోవడానికి లేదు ఇంట్లోనే కొంచెం హోమియో మెడిసిన్ ఏమైనా తయారు చేసుకొని యూజ్ చేసేది ఏమన్నా ఉంటే సింపుల్గా చెప్పండి. చూడండి, అంటే హోమియోపతిలో ఇంతకుముందు పాత టైంలో ఒక 25 years అంతకంటే ముందు చాలామంది ఇలా డాక్టర్స్ ఇలా వాళ్ళు కూడా కాదండి, అంటే దానికోసం బిహెచ్ఎంఎస్ చదవాలను 5 ఏళ్ళు చదవాలను కూడా కాదు. మెట్రమెడికా బుక్ తీసుకునే వాళ్ళు ఈ పర్టికులర్ సిమ్టమ్స్కి ఈ మెడిసిన్స్ వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఇప్పటికి కూడాను ఏదైనా చిన్న చిన్న సమస్యలకు ఆ విధంగా యూస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే అప్పుడు అంతవరకే వచ్చేది, అప్పుడున్న ఫుడ్కో దేనికో వాటితో అప్పుడు సెట్ అయిపోయేది. కానీ ఈ కాలంలో ఏమైపోయింది అని అంటే ఇప్పుడు వచ్చిన ఫుడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న అలవాట్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ ఓన్లీ ఒక బుక్ చదువుకొని మనం వేసుకుంటున్నాం అనేదాన్ని కొన్ని డిసీజ్లో మనం ట్రీట్ చేయగలం. ఆ టైంలో టీచర్సే ఎక్కువ మంది ట్రీట్ చేసేవాళ్ళు. బట్ ఈ టైంలో ఏంటంటే తప్పకుండా దానికి మెడిసిన్ నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది, డిసీజ్ నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది. క్లినికల్ బేస్డ్గా కొన్నిసార్లు మేము మెడిసిన్ ఇస్తాము, కొన్నిసార్లు పెథాలజీ అంటే ఆర్గాన్ ఏమైనా చేంజెస్ అయినా వాటిని బట్టి ఓసారి ఒక రిలేటెడ్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కొన్ని కొత్త మెథడ్స్ వచ్చినాయి. అంటే మేము కాన్స్టిట్యూషన్ ఇచ్చి కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొత్త మెథడ్స్ ఏమొచ్చాయి, పిఎం మోడల్ అని అంటారు, పర్సనల్ ఎవల్యూషన్ మోడల్ అని అంటారు. అంటే ఆ ఎవల్యూషన్ క్రమంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొంత పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది చూడ్డానికి 30 ఏళ్ళు ఉంటాయి, కానీ వాడితో కాసేపు మాట్లాడితే వీడు పిల్లోడేనా అని అన్నట్టుగా మాట్లాడతాడు అన్నట్టు. సో అలాగే కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళతో కొన్నిసార్లు మాట్లాడితే వాళ్ళు ఎంత పద్ధతిగా మాట్లాడతారని అంటే మీన్స్. కాబట్టి ఇక్కడ మైండ్ని మేము చదవాలి అని అంటే ఆ మైండ్ పద్ధతిని బట్టి మనం చూసుకుని ఆ విధంగా మెడిసిన్ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా రకరకాల మెథడ్స్లో కొన్నిసార్లు ఫిజియోగ్నమీ అనేది ఈ మధ్యన కొంచెం మా హోమియోపతి డాక్టర్స్ యూజ్. ఫిజియోగ్నమీ అని అంటే చాలా కేసెస్ చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేసెస్లో 10 రకాల డిసీజెస్కి ఒక పర్సన్కి 10 రకాల డిసీజెస్కి ఒక మెడిసిన్ ఇచ్చాం. ఆర్సనిక్ అని ఒక మెడిసిన్ ఇచ్చాం, లేదంటే ఒక ఫాస్ఫరస్ అని మెడిసిన్ ఇచ్చాం. వీటన్నింటి నుంచి ఒక స్టడీ తయారు చేయడం జరుగుతుంది. రకరకాల ప్రాబ్లమ్స్కి అందరికీ మనం అయితే ఫాస్ఫరస్ ఇచ్చాము, ఈయన పర్సనాలిటీ ఎలా ఉంది, ఈయన ముక్కు ఎలా ఉంది, ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఈయన చెవులు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి రోజు ఒకటి నోట్ చేసుకొని ఫిజియోగ్నమీ ప్రకారంగా ఈ విధమైనటువంటి ముక్కు పొడుగా ఉందంటే ఫాస్ఫరస్ సెట్ అవుతుందేమో, టీత్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఫాస్ఫరస్ సెట్ అవుతుందేమో, ఇలా ఫిజియోగ్నమీ. కాబట్టి ఇది నేను ఎగ్జాంపుల్ కోసం 2 చెప్పాను అంతేని. కానీ ఇందులో చాలా మెథడ్స్ అనేవి వచ్చాయన్నమాట, చాలా అడ్వాన్స్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ రీసెర్చ్ చేయించే దాంట్లో కూడాను, అంటే మా CCRH కానీ మా సెంట్రల్ కౌన్సిల్ వాళ్ళు చేసే దానితో పాటుగా మామూలుగా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏవైతున్నారో వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్స్ కూడా చాలా ఉంటాయి. అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు ముందు తర్వాత ఇస్తారేమో వాటికి, నేను ఇలా చేశాను ఇలా వచ్చిందనేసి ఇస్తారేమో కానీ, బట్ చాలా వచ్చాయి. కాబట్టి బెటర్ మీరు ఇంటి దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే ఆ మెట్రమెడికా ఏదైనా చూసుకొని, ఈవెన్ ఇప్పుడు ఏమైందంటే వచ్చింది కదండి, దాన్ని అడిగితేనే 10 రెమెడీస్ ఇస్తుంది అది, కానీ ఆ 10 రెమెడీల్లో ఏది వేసుకోవాలనేది మళ్ళీ చూసుకోవాలన్నమాట. కాబట్టి ఈజీగా ఉంటే మీరు ఇంట్లో వాడచ్చు. బట్ ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అనిపిస్తున్నా కానీ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, అదే చిన్న కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు అన్నట్టుగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కన్సల్ట్ అయినట్టయితే చాలా వరకు మీ హెల్త్ రిలేటెడ్గా అంతేకాకుండా దీనికి తోడు ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఉండాలి. కొంతమంది మెడిసిన్ ఇస్తేనే తగ్గిపోతాయి అనుకుంటారు, ఇట్స్ నాట్ రైట్. ఫుడ్ను ఫాలో చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ అట్లాంటివి అవసరం ఉంటే అవి చేయాలి, చేస్తూ ఫాలో అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి సార్. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కిడ్నీలో స్టోన్స్, ఈ స్టోన్స్ని కరిగించడము హోమియోపతితో సాధ్యమా సార్? చూడండి, కిడ్నీ రిలేటెడ్గా అంటే స్టోన్స్ అంటున్నారు కదా, స్టోన్స్లో కూడాను ఇప్పుడు మన ల్యూమెన్ ఏదైతే ఉంటుందో యూరేటర్ కానీ, అంటే కిడ్నీస్ ఉన్నాయి, కిడ్నీస్ నుంచి యూరేటర్ ఉంటుంది, యూరినల్ బ్లాడర్ ఉంటుంది, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవాలన్నట్టు, ఏది యూరెథ్రా నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ లోపల ఉండేటటువంటి ల్యూమెన్ 8 mm ఉంటుందండి, యూరెథ్రాది కానీ యూరేటర్స్ది కూడా. అంతకంటే చిన్న స్టోన్ ఉన్నట్టయితే హోమియోపతి మెడిసిన్లో డైరెక్ట్గా స్టోన్ కోసం ఇచ్చినా లేకపోతే కాన్స్టిట్యూషన్గా ఇచ్చినా కానీ అది కొన్నిసార్లు మూవ్ అయ్యి బయటకు వస్తుంది, మూవ్ అయ్యి యూరిన్తో పాటు బయటకు వస్తుంది. కానీ అంతకంటే పెద్ద స్టోన్ 8 mm కంటే పెద్ద స్టోన్ ఉందంటే అది అంత తొందరగా తగ్గదు, తప్పకుండా కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకు అని అంటే అది బయటికి రాలేదు కాబట్టి అక్కడ కరగాలి. అది బయటికి వచ్చేదానికంటే అక్కడ అక్కడే కరిగిపోయి ఇస్తున్నాం అంటేనే ఇంకా కరెక్ట్గా ఇస్తున్నట్టు. అంటే బాడీ ఏం చేస్తుంది, ఇప్పుడు బయటికి వచ్చింది ఓసారికి, నెక్స్ట్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఓకే, కానీ అక్కడే కరిగేటట్టుగా ఉన్నట్టయితే మన ట్రీట్మెంట్తో మనం అక్కడే కరిగేటట్టుగా చేస్తున్నట్టయితే
మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో దానికోసం డైరెక్ట్గా ఇవ్వడానికి మెడిసిన్ ఉంటాయి. అదేవిధంగా ఆ టెండెన్సీ ఉంటుంది, ఒకసారి అడిగినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లిటోట్రిప్సీ చేశారు, పగిలిపోయింది తీసేశారు, కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే చాలామందికి ఉంటుంది ఆ టెండెన్సీ. అంతేకాకుండా వాటర్ని బట్టి కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమయంలో నల్గొండ కానీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే అక్కడ వాటర్ కొంచెం హార్డ్ వాటర్ ఉండేది. ఈ హార్డ్ వాటర్ సున్నము లేకపోతే ఫ్లోరిన్ ఇట్లాంటివి కలిసి ఉన్నటువంటి వాటర్లో ఉండేటప్పుడు కొంచెం కాల్షియం ఆక్సిలేటెడ్ క్రిస్టల్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా ఎక్కువ ఉండేవి అనమాట. కాబట్టి మెడిసిన్స్తో మనం ఎట్లాగో తగ్గిస్తాం, దానితో పాటుగా వాటర్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఇది తింటే మనకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని ఏంటంటే మాత్రం అలాంటి వాటిని మనం కరెక్ట్గా ఫాలో చేస్తున్నట్టయితే మాత్రం ఇది క్యూర్ అవుతుందండి. అంటే మనం స్టోన్స్ని మనం ఇదిగా తగ్గించవచ్చు. ఇంకోటి అదొకటే కాకుండా ఈ మధ్యన ఏంటంటే సిస్ట్లు ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. ఏది కిడ్నీలో సిస్ట్ ఫామ్ అవ్వడం, దానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ లేదు, కానీ దాంతో అంత ప్రమాదం ఏం కాదు. అది అన్లెస్ అంటే లేదు క్యాన్సరస్ రిలేటెడ్ ఏదైనా వెళ్ళిపోతే అది చాలా అంత ఈజీగా ఏం కాదు. కానీ ఈ మధ్యన ఎక్కువ మేము చూస్తున్న కేసులు స్టోన్ అయితే కామన్ అనుకోండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నట్టు ఉంది. 20 years నుంచి కామనే అవి. అది అంత టఫ్ కేసు కింద కూడా తీసుకోమన్నమాట. కొంచెం వాడుతూ ఉంటే 4-5 నెలలు తగ్గిపోతుంది. బట్ మీన్ వైల్ కిడ్నీ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు తప్పకుండా మనం ఏదైనా పెయిన్ కిల్లర్ని యొక్క సహాయం తప్పకుండా తీసుకోవాల్సిందే. పెయిన్ కిల్లర్స్ వాడుతూ కూడాను మనం హోమియోపతి వాడుతూ దాన్ని మెల్లగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి మీ దగ్గర ఎట్లాంటి సొల్యూషన్స్, హెల్త్ సొల్యూషన్స్? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అనుకుందాం, అంటే ప్రెగ్నెన్సీ ఉంది బట్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏంటంటే 3 months వరకు వద్దండి, ఏ మెడిసిన్ వద్దు, ఈవెన్ హోమియోపతి కూడా వద్దు అని చెప్తాం అనమాట. అంటే ఏమన్నా కొన్నిసార్లు అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ విధంగా ఉంటుంది కాబట్టి. బట్ ఆఫ్టర్ 3 months, 3rd month అయిపోయింది అని అంటే తప్పకుండా ఎలా అయినా ఎవరైనా యూస్ చేయొచ్చు, సమస్య లేదు. ఏ డిసీజ్కి అయినా కానీ ఇప్పుడు కొన్ని డిసీజులు ఎట్లుంటాయంటే హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు సోరియాసిస్ ఉంది. సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆటోమేటిక్గా సోరియాసిస్ తగ్గిపోతుంది. ఓకే, అది ఏదో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తగ్గిపోయి ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఈ మీన్ వైల్ ఏమైనా మళ్ళీ రాకుండా కూడా కావాలి, మేము కంటిన్యూస్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే తప్పకుండా హోమియోపతిని వాడచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా హోమియోపతి చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి ఏదో అడ్వర్స్ ఎఫెక్ట్ అంటూ ఉండవు. కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి కాబట్టి నేను పర్టికులర్గా ఏం ఫాలో చేస్తానని అంటే 3 months వరకు వద్దండి, నేను ఇవ్వను, కొంచెం ఆగుదాం. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు హైపర్మెసిస్ ఉంటుంది, ఊరికే వామిటింగ్ రావడం అట్లాంటివి ఉంటాయి. అలాంటి వాటికి లేదా కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని మనం తప్పకుండా స్టాప్ చేయొచ్చు. ఇంకోటి కొంతమందికి హ్యాబిచువల్ అబార్షన్ ఉంటుంది. హ్యాబిచువల్ అబార్షన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందండి తర్వాత అబార్షన్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ హ్యాబిచువల్ అబార్షన్ని తీసేసేయడానికి మనం హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇంకో కొంతమందికి ఈ 3rd, 4th month, 5th month అబార్షన్ కాదు 7th monthలో కూడా అవుతుందన్నమాట. అంటే ప్రోగ్రెస్. అలాంటి వాళ్ళలో కూడాను మనం హోమియోపతిని చాలా చక్కగా యూస్ చేసేసి దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి లాస్ట్ డెలివరీ ముందు ఆస్ రిజిడ్ అవుతుంది, అంటే టఫ్ అయిపోతుంది, రావడానికి ఓపెన్ చేసుకొని రావడానికి కష్టం అవుతుంది. అలాంటి కండిషన్స్ ఫామ్ అయినప్పుడు సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి కండిషన్స్ ఫామ్ కాకుండా ఈజీగా నార్మల్ డెలివరీ కావడానికి కూడాను ముందు నుంచి మనం హోమియోపతి మెడిసిన్స్ని వాడుతూ ఉన్నట్టయితే కొన్నిసార్లు పొజిషన్ అంటే సరేనండి 9 నెలలు నిండాయి కానీ బ్రీచ్ పొజిషన్లో ఉంది, ప్రజెంటేషన్లో ఉంది అంటే అలాంటి వాళ్ళలో అయినా అంటే కరెక్ట్ పొజిషన్ రావాలి కదా, ఫీటస్ తిరగాలి కదా, అలాంటి దానికి కూడాను హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్, నేను అంత ఎక్స్పర్ట్ కాదు ఆ విషయంలో, నేను ఇచ్చాను. బట్ ఈ అక్యూట్గా ఏమండి వారం రోజుల్లోనే బ్రీచ్ పొజిషన్ని సెర్చ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నాకు లేదు. కానీ నేను చూశాను చాలామంది ఫీమేల్ డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్, గైనకాలజిస్ట్తో పాటుగా వాళ్ళు ఇది చేస్తున్న వాళ్ళు చాలామందిని సెట్ చేస్తారు. అలా సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే మెంటల్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో హైపర్ టెన్షన్ మెయిన్లీ ద రీజన్ మేబీ. సో వీటికి ఎట్లాంటి మీరు అట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేస్తారు? ఇలాంటి పేషెంట్స్ చాలానే చూస్తుంటాను. నా స్పెషలైజేషన్ నేను FHPC అని ఒక ఫెలోషిప్ ఇన్ హోమియోపతిక్ సైకియాట్రీ అండ్ కౌన్సిలింగ్ అనేదాన్ని. ఓకే సార్, నేను చాలా ముందు నుంచే నా ట్రీట్మెంట్ అంటే ఇదేమో కోర్స్ ఇప్పుడు వచ్చాయి, ఈ మధ్యన కొత్త కోర్సులను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఫెలోషిప్ కోర్సులను కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త వచ్చాయి. ఇలాంటి సైకాట్రిక్ కేసెస్ని నేను చాలా ఎక్కువ చూసిన. ఒకటేమో స్కిన్ రిలేటెడ్లో సోరియాసిస్ని, మిగతా కేసెస్లో ఎక్కువగా సైకాట్రిక్ కేసెస్ని లేదంటే న్యూరలాజికల్ డిసీజే నేను ఎక్కువ చూస్తుంటానండి నా ఎక్స్పీరియన్స్లో. చాలా టైం తీసుకుంటాయి సైకాట్రిక్ కేసెస్, కానీ చాలా చక్కగా తగ్గుతాయి.
ఇప్పుడు ఈవెన్ డిప్రెషనా, లేకపోతే సిజోఫ్రేనియానా, లేకపోతే ఇంకేమైనా ఓసిడీనా, లేకపోతే ఈ బైపోలార్ డిజార్డర్సా, హిస్టరికల్ కండిషన్సా, ఇలాంటి అన్ని కండిషన్స్ని నేను నా ఎక్స్పీరియన్స్లో చూశాను. అంటే నేను నా స్పెషలైజేషన్ అది కాబట్టి నాది ఇప్పుడు డిప్రెసివ్ డిజార్డర్, జనరలైజ్డ్ డిప్రెసివ్ డిజార్డర్లో నా థీసిస్ నేను రాయడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లో చెప్పడం ఏంటంటే కొంచెం సమయం ఎక్కువనే పడుతుంది. కొంతమంది ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు, సైకాట్రిక్ డ్రగ్స్ ఏమైనా వాడుతూ ఉంటారు. సడన్గా మనం వాటిని స్టాప్ చేయకూడదు, అసలు చేయకూడదు. తప్పకుండా అది వాడుతూనే హోమియోపతి స్టార్ట్ చేసి మెల్లగా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత స్లోగా మనం ఈవెన్ ఆ సైకాట్రిక్ డాక్టర్ యొక్క సలహాతోనే మెల్లమెల్లగా వాటిని తగ్గించి టోటల్గా మనం క్యూర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈవెన్ అనుకుంటారంటే సిజోఫ్రేనియా కేసు అయితే అసలు కానే కాదు, ఇంకా లైఫ్ లాంగ్ అనేసి అట్లా ఏం కాదు. సిజోఫ్రేనియా ఉండని, బైపోలార్ ఉండని, ఏమైనా ఉండని, ఇలాంటి ఎన్నో కేసెస్లో మంచి రిజల్ట్స్ అయితే నేను చూశాను. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్లో లైక్ మీకు చాలా వచ్చేసినాయి సార్, టెక్నాలజీ వచ్చేసింది, రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, రకరకాల ఏమంటారు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మెషినరీ వాడుతున్నారు. మనకు హోమియోపతిలో మన దేశంలో ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు మన దేశంలో పరిస్థితి అని అంటే గవర్నమెంట్ కూడాను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారండి. అంటే లైక్ స్టడీస్ విషయంలో మేము హోలియాస్టిక్ ట్రీట్మెంట్ ఇది కాబట్టి ఎండి కోర్సెస్ అనేవి ఉండేవి కాదు. మాకు ఒక మెట్రియమెడికా అండ్ రిపర్టరీ అండ్ ఆర్గనాన్ అనేసి ఉంటుంది ఫిలాసఫీ, వీటికి సంబంధించినవే పీజీలు ఉండేవి, అంటే ఎండి కోర్సులు ఉండేవి. ఇప్పుడు సైకాట్రిక్లో వచ్చింది, మన పీడియాట్రిక్స్లో వచ్చింది కాబట్టి ఆ విధంగా కొంచెం ప్రోగ్రెస్ ముందుకు వెళ్తుంది. వన్ థింగ్ అంటే చదువు విషయంలో ఆ విధంగా ప్రోగ్రెస్ వెళ్తుంది. సెకండ్ థింగ్ రీసెర్చ్ విషయంలో ఏంటంటే అన్ని ఎవిడెన్స్ బేస్డ్ అయిపోయాయి అనమాట. అంటే ఉట్టికి ఏదో చేసాం అట్లా ఇచ్చామని కాకుండా ప్రతి దానికి లెక్క ఉంటుంది. ఇంకోటి మీరు అన్నారు కదా ఏదన్నా రోబోటిక్స్ వచ్చాయి ఇలా వచ్చాయి, మన దాంట్లో కూడా ఏం చేస్తున్నాం, హోమియోపతిలో కూడా అంటే ఏఐ యూజ్ చేస్తున్నారు, ఏఐ టూల్స్ కొంతమంది యూజ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్స్ ముందు నుంచే ఉన్నాయి 20 years నుంచి, కానీ ఆ సాఫ్ట్వేర్లో కూడా చాలా ఎలాబరేషన్లోకి ముందరికి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఒకప్పుడు ఓన్లీ పెద్ద బుక్ పెట్టుకొని మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం అన్నట్టు. అంటే ఓ రిపర్టరైజేషన్ చేయాలంటే ఇంత లావు బుక్ పెట్టుకొని, ఇప్పుడు అట్లా కాదు, కాలేజెస్లో కూడా తప్పకుండా సాఫ్ట్వేర్స్ని ఎంకరేజ్ చేసి దానికి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇంకోటి అంటే ఎంత ప్రిసైజ్ చేయాలంటే అంత ప్రిసైజ్గా వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ మెడిసిన్స్ కూడా కొత్త వస్తున్నాయి అన్నమాట హోమియోపతిలో. ల్యాక్ రెమెడీస్ అని అంటారు. ల్యాక్ అని అంటే పాలతో తయారు చేసేటటువంటి రెమెడీస్. ఓ 25 ఏళ్ల కిందట మేము చదువుకుంటున్నప్పుడు ఓన్లీ ల్యాక్ క్యానిమమ్, ల్యాక్ ఫెలినమ్, ల్యాక్ డెఫ్లోరేటమ్ అని 3 రెమెడీస్ ఎక్కువ ఉండేవన్నమాట. అంటే ఆవు పాల నుంచి, డాగ్ పాల నుంచి, పిల్లి పాల నుంచి అట్లా 2-3 ఉండేవన్నమాట. ఇప్పుడు ప్రతి యానిమల్ పాల నుంచి కూడాను తయారు చేయడం జరిగిందనమాట. అంటే మీన్స్ అంటే దీన్ని డ్రగ్ ప్రూవింగ్స్ అని అంటారు. అంటే ఆ పాలతో ఒక మెడిసిన్ తయారు చేసి ఒక హెల్దీ ఇండివిజువల్కి ఇచ్చేసి వాళ్ళలో ఏమేమి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అవన్నీ నోట్ చేసుకొని దాని తర్వాత ఈ డ్రగ్ ఇస్తే ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇదే డ్రగ్తో మనం అవే సిమ్టమ్స్ని పోగొట్టచ్చు అనే బేస్తో ఇది మెట్రియమెడికా తయారై ఉంటుందన్నమాట. కాబట్టి అలా కొత్త ఎలాబరేషన్గా కొత్త అన్నట్టుగా వస్తున్నాయి. అండ్ ఇంకోటి మన వాళ్ళు అంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అంటే ఈ రీసెర్చ్ విషయంలో ఓన్లీ ఇండియానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018లోనే అనుకుంటాను, 2018లోనే ఇజ్రాయెల్తో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని రీసెర్చ్ కలిసి చేస్తున్నారు హోమియోపతి విషయంలో. కాబట్టి ఒకటేమో సాఫ్ట్వేరు, ఒకటేమో ఏఐని కలపడం, ఇవన్నీ కొత్తగా వచ్చాయి. అండ్ టెక్నిక్స్ చాలా వచ్చాయండి. అంటే మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్కువ వచ్చాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇంకా చెప్పాలి అని అంటే నాట్ ఓన్లీ పర్సనల్ ఎవాల్యుయేషన్ మోడల్ అనే కాకుండా ఇప్పుడు ఫిజియోగ్నమీ అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ మైండ్ బేస్ పైకి ఎక్కువ వెళ్తుందండి. చాలా వరకు చాలా డిసీజెస్కి కారణాలు ఇవి ఉంటాయని అనుకునేవాళ్ళు ఓ టైంలో. కానీ తర్వాత రీసెర్చ్తో ఎక్కడైనా కానీ ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో కానీ దీంట్లో కానీ ఎక్కువ 90% దానికి కారణాలు మైండే అనేది తెలుస్తుంది అనమాట. కాబట్టి హోమియోపతి అంటేనే ఎక్కువ మందు మైండ్ స్టడీ చేసేది కాబట్టి ఈ విషయంలో చాలా డెప్త్లోకి మన ఇవి జరుగుతున్నాయి. ఇంకోటి ఆయుష్ సురక్ష పోర్టల్ అని ఒకటి ఓపెన్ చేశారు లాస్ట్ టైం మన ఆయుష్ మినిస్ట్రీ ప్రతాప్ రావు గారు. కాబట్టి అందులో ఏంటంటే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా తప్పకుండా విని చూసుకోండి. నాట్ ఓన్లీ హోమియోపతి ఎందులో అయినా కానీ వాటిని సెట్ చేసుకుంటున్నారు. ఇంకోటి అన్నెసరీగా ఫెయిల్యూర్ కేసు ఉంది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, మేము వచ్చి బాగు చేస్తాం, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వకుండా అంటే దాంట్లో ట్రుత్ వర్తీ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి అలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, అలా ఇవి జరుగుతున్నాయి. ఒకటి మాత్రమే మాకు డెఫిషియెంట్ అనిపిస్తుంది అన్నట్టు జనరల్గా ఒక హోమియోపతి డాక్టర్గా ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి, ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం కొన్ని ఇప్పుడు మేము మాది రాసి ఇచ్చేసాం,
రాసిచ్చిన తర్వాత ఇన్సూరెన్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళకు రియంబర్స్మెంట్ అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే రియంబర్స్మెంట్ అవుతుంది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంత ఎక్కువ లేవు, ఎవరో ఇద్దరు ఇస్తున్నారంట. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లయితే అలోపతిలో ఒక ఆపరేషన్ ఉందంటే ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఈ ఇన్సూరెన్స్లో ప్రతి హోమియోపతి ట్రీట్మెంట్ కూడా వచ్చే డే వస్తే సో వీ విల్ బీ వెరీ హ్యాపీ అని అంటే సార్ అంటే హోమియోపతి కూడా చాలా ముందుకు ఇంకోటి చేస్తుందండి. ఆయుష్ టూరిజం అని ఒకటి డెవలప్ చేస్తుంది. ఆయుష్ టూరిజం ఏంటి అని అంటే మీరు వేరే కంట్రీలో ఉండేవాళ్ళు ఎలాగైతే అలోపతి ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైనా అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి, యునాని, యోగా ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనేసి గవర్నమెంట్ కొంచెం ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ మెయిన్ లైన్ మెయిన్ ట్రీట్మెంట్తో ఇంటిగ్రేట్ చేయడం అని అంటే ఇప్పుడు నేను ఇంత ఫస్ట్లో చెప్పినట్టుగా అలోపతి ఆపరేషన్ చేద్దాం, ఇంజురీ అయిందండి, హెడ్ ఇంజురీ అయినప్పుడు తప్పకుండా సర్జరీ చేయాల్సిన క్లాట్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీన్ వైల్ క్లాట్ ఫామ్ కాకుండా ఇప్పుడు మా దాంట్లో ఆర్నికాన్ సింపుల్ మెడిసిన్ ఉంది. ఆర్నికాన్ రిపీటెడ్గా ఇస్తున్నాం అంటే క్లాటే ఫామ్ కాదు. ఓకే, కాబట్టి కొన్నిసార్లు ఇంటిగ్రేట్ చేయడం అన్నట్టు ఆర్నికా ఇవ్వు, సర్జరీ చేయ అవసరం వస్తే ఇలా అది 2030 వరకు మేబీ ఈ రెండు ఇంటిగ్రేషన్ అంటే ఒక హాస్పిటల్కి వెళ్తే రెండు సిస్టమ్లు అక్కడ కనపడేటటువంటి వీలుంది అన్నట్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఏమవుతుందో చూడాలి. డయాబెటీస్ విషయానికి వచ్చినట్టయితే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి డిసీజెస్లో మనం 100% క్యూర్ పాసిబుల్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్ నుంచే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ప్రివెన్షన్గా ఉన్నప్పుడే మనం వాడుతున్నట్టయితే హోమియోపతితో ఏమవుతుందంటే మెల్లగా దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే కొంతవరకు ఉంటుంది. కానీ ఆల్రెడీ మనం ఇన్సులిన్ పైకి వెళ్ళిపోయామండి అని అంటే ఇన్సులిన్ పై నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు. కాకపోతే ఇన్సులిన్ యొక్క అమౌంట్ని తగ్గించడం పాసిబుల్ అవుతుంది. ఇందులో కూడాను అయితే కాన్స్టిట్యూషన్ బేసిస్గా ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు డైరెక్ట్గా సిమ్టమాటాలజికల్ బేసిస్గాను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్లో దీని యొక్క రిజల్ట్ అనేవి కొంత లిమిటెడ్ అని చెప్పాలి. బట్ 100% క్యూర్ అట్లాంటిది కాదు. ఇంకో విషయం వస్తే డయాబెటీస్ టైప్ 1 ఉంటుంది. టైప్ 1 అంటే జువెనైల్ డయాబెటీస్ అలాంటిది, తప్పకుండా ఇన్సులిన్ డిపెండెన్సీ దాంట్లో ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి అంటే మేము మదర్ టించర్స్తో పాటు కాన్స్టిట్యూషన్గా కూడా ఇస్తాం. కొన్నిసార్లు మెరాక్యులస్గా టైప్ 1 డయాబెటీస్ కూడా కొంతకాలం కోసం స్టాప్ అవుతుంది. అంటే మీన్స్ బాగా తగ్గిపోయింది అని అనుకుంటాం. తగ్గిపోయిన తర్వాత కొంతమందికి చాలా వరకు ఏమంటారంటే మళ్ళీ నేను నా కేసు ఒకటి చెప్తాను. అంటే మీన్స్ సరే టైప్ 1 డయాబెటీస్ వచ్చింది, జువెనైల్ డయాబెటీస్, తప్పకుండా ఇన్సులిన్ ఇస్తేనే పిల్లవాడు ఉంటాడు అనేటట్టుగా ఎప్పుడు ఇన్సులిన్ రోజు వాడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళల్లో కూడా కొంత ఒక 6 నెలల ట్రీట్మెంట్ తర్వాతనో అలాగా ఒక సంవత్సరం ట్రీట్మెంట్తో టోటల్గా తగ్గిపోయి టోటల్ క్యూర్ అయిపోయి మొత్తం ఇన్సులిన్ అంతా స్టాప్ చేసి పక్కన పెట్టేశాం. కానీ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది. దీనికి మామూలుగా డయాబెటాలజిస్ట్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారనంటే ఇట్స్ ఏ హనీమూన్ పీరియడ్ అని అంటారు దాన్ని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్, దాంట్లో తగ్గిపోతుంది. కానీ ఆ హనీమూన్ పీరియడ్ అనేది ఒక 2 ఏళ్ళు ఉంటుంది, ఒకసారి నెల రోజులే ఉండొచ్చు, తగ్గి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన ఉద్దేశం ఏంటంటే ఆ పీరియడ్ని మనం ఎక్కువ చేయగలిగితే ఓ 15 ఏళ్ళు చేసామనుకో, 15 ఏళ్ళు పూర్తి డయాబెటీస్ తగ్గించినట్టే కదా. కాబట్టి దిస్ ఇస్ ఆల్. అంటే అవి మనం కరెక్ట్గా ఇలా అంటూ కాదు, ప్రాక్టీస్తో పాటు వెళ్తూ ఉంటే కొన్ని రిజల్ట్స్ చాలా చక్కటి మెరాకిల్స్ వస్తాయి, కొన్నిసార్లు అంత రావు. బట్ ఎంతో కొంత మనం రిలీఫ్ అయితే తప్పకుండా ఇవ్వగలం. సో హోమియోపతి చాలా మన హెల్త్ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఇస్తుంది. అంతేకాదు ఎక్కడైతే సర్జరీస్ లేకుండా చేసే పరిస్థితి ఉన్న దగ్గర డెఫినెట్గా హోమియోపతి డాక్టర్స్ వాళ్ళ మెడిసిన్తో మనకు సక్సెస్ చూపిస్తున్నారు. సో ఎక్కడ కూడా ఈ మన పేషెంట్స్కి కన్ఫ్యూజన్ ఉండొద్దు. కొన్నిసార్లు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కూడా మన హోమియోపతి మెడిసిన్స్ వాడొద్దు అనేది ఎక్కడ లేదని సార్ స్పష్టంగా చెప్తున్నారు. సో హోమియోపతి డే సందర్భంగా మీరందరూ కూడా ఈ చిట్కాలు వాడి సార్ చెప్పిన సజెషన్స్ కూడా మీరు అన్నీ సీరియస్గా తీసుకొని మీ లైఫ్ని కరెక్ట్గా నాట్ ఓన్లీ మెడిసిన్, ఫుడ్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్తో పాటు జీవితంలో ముందుకెళ్ళాలని సాక్షి లైఫ్ కూడా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ హెల్త్ ఇంటర్వ్యూ విత్ ఎ డాక్టర్. నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.